హాయ్ గైస్, ఈ వీడియోలో నేను బైనరీ సెర్చ్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా స్ట్రక్చర్స్లో 2 టైప్స్ అని చెప్పాను కదా. డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్. ఫస్ట్ది ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నది ఏంటంటే స్టాక్, క్యూ, లింక్డ్ లిస్టు, డబ్ల్యూ లింక్డ్ లిస్టు. సో ఇవన్నీ ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లో వస్తాయి అన్నమాట. సో మనం ఇప్పటి నుంచే నేర్చుకునే ట్రీ అని, గ్రాఫ్స్ అని ఇవన్నీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ట్రీ అని అండ్ గ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి so I'm having little throat issue, so I hope you don't mind. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ట్రీ ఉంది కదా. సో ఇక్కడ ట్రీస్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ బైనరీ సెర్చ్ ట్రీ. సో మన ఈ వీడియోలో బైనరీ సెర్చ్ ట్రీ యొక్క ఇంట్రడక్షన్ అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి బైనరీ సెర్చ్ ట్రీ, అడ్వాంటేజెస్ ఏంటి అని. సో మెయిన్గా బైనరీ సెర్చ్ ట్రీ అనేది చాలా పాపులర్, ఇంటర్వ్యూస్లో కూడా చాలా పాపులర్. అట్ ద సేమ్ టైం మనం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేసుకునే డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఎందుకంటే ఇది చాలా స్పీడ్ అన్నమాట. ఇది మనకి ఏదైనా ఒక పని, మనకి చేసే పని ఒక సెర్చింగ్ ఆపరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్స్ ఆఫ్ డేటాలో మనకు ఒక సెట్ అయిన డేటా ఉందో లేదో సెర్చ్ చేయాలంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది సూపర్ ఫాస్ట్, అంటే చాలా ఫాస్ట్ అన్నమాట, చాలా త్వరగా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్గా సెర్చ్ చేయడానికి చాలా ఈజీ. అండ్ అంటే ఒక ఎలిమెంట్ ఉందో లేదో మనకి ఎక్కువ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం కదా. ఒక ఎలిమెంట్ ఒక లిస్ట్ ఆఫ్ డేటాలో ఉందో లేదో చెక్ చేయాలంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేస్తాం అన్నమాట. సో బైనరీ సెర్చ్ ట్రీ అసలు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ సెర్చ్ అడ్వాంటేజ్ ఏంటంటే లాగ్ అండ్ టైంలో మీకు టైం కాంప్లెక్సిటీ కొంతమందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో టైం కాంప్లెక్సిటీ మీద ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఆఫ్ డేటాలో ఒక సెట్ అయిన డేటా ఉందో లేదో చెక్ చేయాలంటే, అందులో ప్రెజెంట్ అయిందో లేదో చెక్ చేయాలంటే మనకి మామూలుగా మనం ఎప్పుడులాగా ఎరే యూజ్ చేసుకుని ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఉందా లేదా ఉంటే ఉందని చెప్తాం. లేకపోతే అలా 100 కోట్ల మంది డేటాను అలా స్కాన్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా టైం పడుద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అంటే పర్లేదు, ఒక 1000 కోట్లు అంటే మనకి దాదాపు చాలా అవర్స్ ఆఫ్ టైం పడుద్ది అన్నమాట. సో అలాంటిది లేకుండా మనకి ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేస్తే అదే ప్లేస్లో బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేయడం వల్ల మనకి ఈజీగా వద్ది అన్నమాట. అది చాలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కన్నా తక్కువ టైంలో మనకి జరుగుద్ది అన్నమాట అదే ఆపరేషన్. సో బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇది తక్కువ టైంలో మనం కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో అందుకని బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేస్తాం. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను, స్ట్రైట్గా ఉండదు, ట్రీస్ రూపంలో ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ కింద పిక్చర్ చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇది బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. సో అసలు మీకు బైనరీ సెర్చ్ ట్రీ రూల్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఇవి ఈ నోట్స్ అంటారన్నమాట. ఇవి మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లింక్డ్ లిస్ట్లో మనకి నోట్స్ ఉన్నాయి కదా, అలాగే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో కూడా ఇవన్నీ నోట్స్ అన్నమాట. ఇవి లింకులు అన్నమాట. సో మనకు తెలుసు కదా లింక్డ్ లిస్ట్లో లింక్స్ ఎలా ఉంటాయో బైనరీ సెర్చ్ ట్రీలో కూడా లింక్స్ ఉంటాయి అన్నమాట. ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటే దీనికి ఇది లెఫ్ట్ దీనికి రైట్. ఇక్కడ 22 ఉంది కదా, ఈ 22కి లింక్స్ ఏమీ లేవు, అంటే ఇది ఎంటీగా ఉంది, దీని లింక్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ యూజెస్ BST అంటారు కదా. BST అంటే బైనరీ సెర్చ్ ట్రీ యూజెస్ నోట్స్. సో నోట్స్ ఏంటంటే డబ్ల్యూ లింక్ నోట్స్ అన్నమాట. అంటే నోట్స్కి 2 లింక్స్ ఉండాలి. ఫస్ట్ది ఏంటంటే ఒకసారి మీకు బైనరీ సెర్చ్ ట్రీలో యూజ్ చేసే నోట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూపిస్తాను చూడండి. సో స్ట్రక్ట్ C లాంగ్వేజ్లో ఎలా క్రియేట్ చేస్తా చూపిస్తాను. స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి ఇంటూ డేటా ఫీల్డ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అని ఒకటి అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ రైట్ అని ఒకటి. సో మనకి ఇలాగా 2 ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట, ఒకటి లెఫ్ట్ది ఇంకోటి ఏమో రైట్ది. సో మనకి బైనరీ సెర్చ్ ట్రీలో యూసేజ్ ఏంటి, ఇప్పుడు రూల్స్ చెప్తాను అన్నమాట. రూల్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. రూల్స్ ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ షుడ్ బి లెస్
షుడ్ బి లెస్ అండ్ రైట్ సైడ్ వాల్యూ షుడ్ బి హై. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ బైనరీ ట్రీ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇక్కడ 25 ఉంది కదా, సో 25కి లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రీ ఇది ఒక స్మాల్ ట్రీ ఉంది. ఇక్కడ 25కి లెఫ్ట్ ఏముంది, ఇదంతా ఉంది కదా, ఇదన్నీ 25 కన్నా తక్కువే ఉండాలి, ఒక్కడు కూడా ఎక్కువ ఉండకూడదు. సో 25 కన్నా రైట్ చూసారు కదా, ఈ పార్ట్ అంతా 25 కన్నా ఎక్కువ ఉండాలి. చూసారు కదా 36, 30, 28, 38 ఇవన్నీ మనకి మన 25 కన్నా ఎక్కువే, 25 కన్నా తక్కువ కాదు. కానీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, సో 25 కన్నా ప్రతిదీ తక్కువే అన్నమాట. అందుకని ఇది అంటారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే ఒక నోడ్కి దాని లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్స్ అన్నీ తక్కువ ఉండాలి, అలాగే దాని రైట్ సైడ్ ఉన్న నోడ్స్ అన్నీ ఎక్కువ ఉండాలన్నమాట, అంటే ఎక్కువ వాల్యూ కలిగి ఉండాలి. సో ఇక్కడ చూసారు 25 తర్వాత 20, సో 20కి చెక్ చేయండి మళ్ళీ. సో 20కి చెక్ చేస్తే 20కి లెఫ్ట్ సైడ్ ఉంది ఈ చిన్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 ఎలిమెంట్స్ 20 కన్నా చిన్నవే. అలాగే ఈ 22 అనేది 20 కన్నా ఎక్కువ అన్నమాట. అలా ప్రతి నోడ్కి ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ప్రతి నోడ్కి సేమ్ రూల్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి 12 ఉందంటే 12కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు, రైట్ సైడ్ ఏమీ లేవు, కాబట్టి 12 అనేది కూడా బైనరీ సెర్చ్ ట్రీ ఫంక్షనాలిటీ ఉన్నది. సో అలాగే ఇక్కడ మనకి 36 కూడా చూసుకున్నట్లయితే 36 లెఫ్ట్ 28, 30, 36 కన్నా చిన్నవి, అండ్ 40, 38, 48, 26 కన్నా పెద్దవి. సో మనకి అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఒక నోడ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ తక్కువ, రైట్ సైడ్ ఉన్నవన్నీ ఎక్కువ ఉండాలి కంపల్సరీగా, అది అప్పుడే బైనరీ సెర్చ్ ట్రీ అవుతుంది. అది లేకపోతే మామూలు ట్రీ అవుతుంది కానీ బైనరీ సెర్చ్ ట్రీ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో మనకి రూల్స్ అర్థమయ్యాయి కదా. సో దాని తర్వాత ఏంటంటే ఆపరేషన్స్ ఏం చేసుకోవచ్చో చెప్తాం. సో ఇన్సర్షన్ ఆపరేషన్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు ఒక వాల్యూని, అంటే మనకి బైనరీ సెర్చ్ని ఇన్సర్ట్ ఎలా చేయొచ్చు, అండ్ డిలీషన్ అంటే రిమూవ్ ఆపరేషన్ కూడా చేస్తాం, అండ్ అట్ ద సేమ్ టైం సెర్చ్ ఆపరేషన్ చేయొచ్చు. అంటే సెర్చ్ ఆపరేషన్ అంటే తెలుసు కదా, ఒక ఎలిమెంట్ సెట్ అయిన ఎలిమెంట్ ఆ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేయొచ్చు అన్నమాట ఆ డేటాలో. అండ్ దాని తర్వాత ఆపరేషన్స్లో ఇంకా ఆపరేషన్స్లో ఇంకా ఉన్నాయంటే మినిమం వాల్యూ, అంటే మొత్తం ఆ లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాని తర్వాత ఇంకేమన్నా హైట్ ఆఫ్ ద ట్రీ యొక్క హైట్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ట్రావర్సల్ అన్నమాట, అంటే డిస్ప్లే. మనకి బైనరీ సెర్చ్ ట్రీలో డిస్ప్లే ఆపరేషన్ మనకి ఆల్రెడీ చేసాం కదా, లింక్ లిస్ట్ డిస్ప్లే చేసాం, అంటే లిస్ట్లో ఏమేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ మనం డిస్ప్లే చేసాం కదా. సో అలా మనకి డిస్ప్లే చేయడానికి బైనరీ సెర్చ్ ట్రీలో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అలా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో మనకి ఇలాగ 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సెస్ ఉన్నాయన్నమాట మనకి బైనరీ సెర్చ్ ట్రీలో. సో చూస్తారు కదా, ఇవన్నీ ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్ మొత్తం అంటే డిస్ప్లే చేయొచ్చు అన్నమాట. మనం 3 టైప్స్ కింద డిస్ప్లే చేయొచ్చు. అవన్నీ మీకు ఇంప్లిమెంట్ చేస్తాను సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఒక బైనరీ సెర్చ్ ట్రీని ఎలా వర్క్ అవుతుందో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 25 యాడ్ చేశాను. సో ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 25 యాడ్ చేశాను కదా, సో 25 అనేది ఇక్కడ యాడ్ అయింది. సో 25 యాడ్ అయిన తర్వాత సో ఒకసారి సో 25 యాడ్ అయింది కదా. సో 25 యాడ్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా 20 యాడ్ చేస్తే ఇక్కడ ఏం చెక్ చేస్తానంటే ఫస్ట్ ఇది రూట్ అనుకుంటా అన్నమాట, దీన్ని రూట్. సో రూట్ అని రాస్తున్నాను. సో ఇక్కడ రూట్ అంటే రూట్ నోడ్ అంటారు. సో రూట్ నోడ్ కదా. సో ఆఫ్టర్ దాట్ ఎప్పుడైనా 20 యాడ్ చేయాలనుకుంటే చెక్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ 25 కన్నా 20 తక్కువ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత నోట్ 20 ప్లేస్ చేస్తాం. సో అలాగే అట్ ద సేమ్ టైం మళ్ళీ 22 యాడ్ చేసాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 22 అనేది ఇక్కడ చెక్ చేస్తాం లెఫ్ట్ 25కి. సో తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. అలాగే 22 మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం, 20 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వచ్చాం కదా. సో రైట్ సైడ్ వచ్చి 22 నీట్గా అపెండ్ చేసాం, అంటే యాడ్ చేసాం, ఇన్సర్ట్ చేసాం. సో అట్ ద సేమ్ టైం 36 కూడా 25 కన్నా ఎక్కువ కాబట్టి 36కి వచ్చి 30C అపెండ్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ 30 ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 యాడ్ చేయాలనుకుంటే సో 10 యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ 25కి చెక్ చేస్తాను. 25 కన్నా 10 తక్కువ, 20 దగ్గరికి వచ్చాను.
సో 20 కన్నా 10 తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తే సో 10 అలా యాడ్ చేసాను. ఇలా ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఒక సెట్ అయిన వాల్యూని ఇలా ఇన్సర్ట్ చేస్తాం. దీన్ని ఇన్సర్ట్ ఆపరేషన్లో ఇలాగే యూజ్ చేస్తాం. సో దీని తర్వాత ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 38 అనే ఎలిమెంట్ మనకి లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి, అంటే బైనరీ సెర్చ్ ట్రీలో ఉందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెక్ చేస్తున్నాం ఒకసారి క్లియర్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ కదా, సో రూట్ తర్వాత సో ఇది రూట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 38ని చెక్ చేయాలనుకుంటున్నాను. సో 38 కదా. సో 38 అనేది మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉందో లేదో చెక్ చేయాలి ఇప్పుడు. సో 38 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 38 కోసం 25 దగ్గర చెక్ చేస్తాం అన్నమాట. అంటే రూట్ దగ్గర చెక్ చేసిన తర్వాత ఇక్కడ 38 అనేది రూట్ కన్నా ఎక్కువ, అంటే 25 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వచ్చాను. సో రైట్ సైడ్ వచ్చిన తర్వాత 36 దగ్గర చెక్ చేస్తాను. సో 36 దగ్గర చెక్ చేసినప్పుడు 36 కన్నా 38 ఎక్కువ కాబట్టి మళ్ళీ రైట్ సైడ్ వచ్చాను. అంటే 40 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ 40 దగ్గర చెక్ చేస్తే మనకి 38 40 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాను. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి 38 దొరికింది చూసారా. సో ఎప్పుడైతే 38 మనకి సెర్చ్ అయిందో దొరికిందో ఫైండ్ అవుట్ చేసామో మనం నీట్గా 38 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లిస్ట్ అని నీట్గా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 + 3 7 7 + 5 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనకి 12 ఎలిమెంట్స్ ఉన్నాయి ప్రస్తుతం. మొత్తం మన బైనరీ సెర్చ్ ట్రీలో 12 డేటా ఉంది, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే మనకి 38 మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉందో లేదో చెక్ చేయడానికి మనం ఎన్ని ఎలిమెంట్స్ చెక్ చేసాం, 1 2 3 అంటే మొత్తం 3 ఎలిమెంట్స్ చెక్ చేసి మొత్తం మనకు కావాల్సింది దొరికేసింది అన్నమాట. అదే మనం ఒక ఎరే యూజ్ చేసుకుంటే మొత్తం 12 ఎలిమెంట్స్ చెక్ చేయాలి. సో మొత్తం 12 ఎలిమెంట్స్ చెక్ చేసడం వల్ల మనకి 12 టైమ్స్ చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీలో ఓన్లీ 3 ఎలిమెంట్స్ చెక్ చేస్తే సరిపోయింది, మనకు కావాల్సింది దొరికేసింది అన్నమాట. అదే అన్నమాట పవర్ఫుల్. ఎందుకు బైనరీ సెర్చ్ అంత ఫాస్ట్ అంటే మనకి ఇక్కడ 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. 12 ఎలిమెంట్స్లోనే మనకి ఎంత తక్కువ టైం 3 ఆపరేషన్స్లో జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల డేటా ఉన్నప్పుడు ఎంత తక్కువ టైంలో మనకి బైనరీ సెర్చ్ ట్రీలో డేటా దొరికేస్తుంది. అది ఒక అరే తీసుకుంటే 100 కోట్ల డేటాని అలా స్కాన్ చేసుకుంటే మనం అలా నెత్తుకునే లోపుకి చాలా టైం అయిపోద్ది అన్నమాట. అందుకే బైనరీ సెర్చ్ ట్రీ చాలా చాలా పవర్ఫుల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా మొత్తం జస్ట్ 3 నోట్స్ని చెక్ చేయడం వల్ల మనకు కావాల్సిన 38 ఉందో లేదో తెలిసిపోయింది అన్నమాట. అదే మనకి ఎరే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎరేలో ఈ 12 ఎలిమెంట్స్ ఇలా పక్కన ఉంటే మనం 12 ఉందో లేదో చెక్ చేయడానికి మొత్తం అలా స్కాన్ చేసుకుంటే అన్నమాట వరస్ట్ కేసులో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది లాస్ట్లో ఉంటే ఆ 38 అనేది లాస్ట్లో ఉంటే ఆ 38 కోసం లాస్ట్ వరకు అలా చెక్ చేసుకుంటే అది మనకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అన్నమాట ఎరేస్లో. కానీ మన బైనరీ సెర్చ్ ట్రీలో అది చాలా చాలా ఈజీ చేయడం. సో మీకు ఈ వీడియోలో బ్రీఫ్గా మీకు కంప్లీట్గా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో బైనరీ సెర్చ్ ట్రీలో మీకు ఆపరేషన్స్ కూడా చెప్పాను కదా, ఇవన్నీ ఆపరేషన్స్ మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసుకుని నీట్గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఇన్సర్ట్ ఆపరేషన్ అంటే ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం, ఒక ఎలిమెంట్ ఉందో లేదో సెర్చ్ చేయడం, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట. సో దాని తర్వాత డిస్ప్లే ఆపరేషన్స్ 3 ఉంటాయి. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావెల్సర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సర్. సో ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో మనం మొత్తం బైనరీ సెర్చ్ ట్రీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అసలు బైనరీ సెర్చ్ అంటే ఏంటి, ఆపరేషన్స్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే బైనరీ సెర్చ్ ట్రీ కోసం ఒక బైనరీ సెర్చ్ ట్రీ కోసం నోడ్ అన్నమాట. మనకి లింక్ లిస్ట్లో నోడ్ క్రియేట్ చేస్తాం కదా, అలా నోడ్ క్రియేట్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అట్ ద సేమ్ టైం బైనరీ సెర్చ్ ట్రీని ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తాను, అండ్ మనకి తెలుసు కదా మనకి ఆపరేషన్స్ ఉంటాయి కదా, మనకి బైనరీ సెర్చ్ ట్రీలో ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో ఆపరేషన్స్ ఏంటంటే మనకి ఇలా ఇన్సర్ట్ ఆపరేషన్, రిమూవ్ ఆపరేషన్, సెర్చ్ ఆపరేషన్, మినిమం వాల్యూ ఆపరేషన్, మ్యాక్సిమం వాల్యూ ఆపరేషన్ అని
సో ఈ అన్ని ఆపరేషన్స్ మనకి నీట్గా అలైన్ చేస్తాను అన్నమాట. సో అది ఎలా చేస్తానో మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని నేను బైనరీ సెర్చ్ ట్రీని ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ నీట్గా రాసుకున్న తర్వాత stdio.h అండ్ include stdlib.h. సో ఇలా హెడర్ ఫైల్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి నోడ్ క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. నోడ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి స్ట్రక్చర్ యూస్ చేసుకుని తర్వాత డేటా కోసం ఒక ఫీల్డ్, దాని తర్వాత మనకి 2 లింక్స్ ఉండాలని చెప్పాను కదా. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ ఎలా కనబడుతుందో చూపిస్తాను. సో ఇదంతా అరేంజ్ చేస్తాను. సో మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే మనకి తెలుసు కదా, నాన్ లీనియర్ అన్నమాట. అంటే లైన్ ఒక సింగిల్ లైన్లో ఉండదు, మనకి ఇలా బ్రాంచెస్ కింద ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా, ఇది ప్రతి నోడ్ ఇది ఒక నోడ్ అన్నమాట. ఈ నోడ్లో ఫస్ట్ది డేటా ఫీల్డ్, ఇది మనకి చూస్తున్నాం కదా 25 అనేది డేటా ఫీల్డ్. ఇదేమో రైట్ లింక్, ఇదేమో లెఫ్ట్ లింక్ అన్నమాట. సో ఈ లింకుల కోసం మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంటి డేటా ఫీల్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అని అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ రైట్ అని చెప్పి 2 లింక్స్ క్రియేట్ చేసుకున్నాను కదా ఇక్కడ. సో దీని తర్వాత ఇదన్నమాట మనకి ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది. మన ఒక నోడ్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి, ఇంట్ మెయిన్. సో బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే సో నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా మనకి ఆపరేషన్స్ ఉన్నాయి కదా. సో మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ లిస్ట్ చేశాను కదా. ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం, సెర్చ్ చేయడం. సో ఇవన్నీ ఆపరేషన్స్ సెట్ అయిన నెంబర్ క్లిక్ చేస్తే సెట్ అయిన ఆపరేషన్ జరిగేలా, అంటే ఒక నెంబర్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగేలాగా, అలాగే 2 క్లిక్ చేస్తే సెర్చ్ ఆపరేషన్ జరిగేలాగా, అండ్ 3 క్లిక్ చేస్తే రిమూవ్ ఆపరేషన్ జరిగేలా, ఇలా మనకి ఒక నెంబర్ క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ జరిగేలా నేను నీట్గా ఇప్పుడు అలైన్ చేస్తాను, నీట్గా సెట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ printf అని చెప్పి బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి నీట్గా హెడ్డింగ్ పెట్టుకుంటాను. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తానంటే వైల్ లూప్ యూస్ చేసుకుని లోపల 1 ఇచ్చుకుంటాను. సో 1 ఎప్పుడైతే ఇచ్చుకున్నానో దాని అర్థం ఏంటంటే మనకి వైల్ లూప్ అనేది ఇన్ఫైనైట్ టైమ్ లూప్ అయ్యేలా మనం సెట్ చేసుకున్నాం అన్నమాట. అంటే వైల్ లూప్ ఎక్కడ ఆగదు. 1 అంటే ఏంటంటే ట్రూ అని, ఆల్వేస్ ట్రూ. సో దీని తర్వాత లోపల నేను ఇంట్ ఆప్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తరువాత సో printf అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ ఆపరేషన్ అని చెప్పి యూజర్ని అడిగిన తర్వాత \n ఇచ్చి 1 ఫర్ ఇన్సర్ట్ చేయడానికి 1 అని, అండ్ 2 ఫర్ రిమూవల్. సో రిమూవల్కి 2 అని, అండ్ 3 ఫర్ సెర్చ్ ఆపరేషన్కి 3 అని, అండ్ 4 ఫర్ ఒకసారి సో 4 ఫర్ \n అండ్ 4 ఫర్ ఫైండ్ మినిమం వాల్యూ కానీ మిన్ వాల్యూ అని చెప్తాం, అండ్ 5 ఫర్ మ్యాక్సిమం వాల్యూ, \n 6 ఫర్ హైట్ ఆఫ్ ద ట్రీ, హైట్ కానీ, అండ్ ట్రీ యొక్క హైట్ కోసం 6 క్లిక్ చేయాలి, అండ్ 7 ఫర్ ఇన్ ఆర్డర్ ట్రావర్సర్. అంటే ట్రావర్సర్ అంటే ఏంటంటే డిస్ప్లే చేయడం, ఒక ట్రీలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేయడంలో ఫస్ట్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అన్నమాట. ఇదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. సో 8 ఫర్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ట్రావర్సల్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇంకో టైప్ ఉంది, అది లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అని, అది ఇప్పుడు అవసరం లేదు, మెయిన్గా 3 ఇంపార్టెంట్. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ 9 ఫర్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో మనకి ఇంకొక ట్రావర్సల్ టైప్ ఉందన్నమాట, లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అని. నాకు ఈ కామెంట్ సెక్షన్లో కానీ ఎప్పుడైనా ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ వీడియో చేస్తాను, లేకపోతే అంత అవసరం లేదు, కానీ మీకు కావాలనుకుంటే చేస్తాను. అది పెద్ద కష్టమేం కాదు, అది ఈజీయే. సో దాని తర్వాత ఎంటర్ ఆప్షన్ అని చెప్పి ఒక యూజర్ని ఆప్షన్ ఎంటర్ చేసుకోవడానికి మనం ఆప్షన్ అని చెప్పి నీట్గా రావడానికి అన్నమాట. ఇది అసలు మీకు ఎందుకంటే ఎలా చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే నేను ఎందుకు ఎలా చేస్తానో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత
ఇన్పుట్ తీసుకోవడం కోసం స్కాన్ఎఫ్లో %d పెట్టిన తర్వాత అండ్ ఆప్షన్లోకి వాల్యూ తీసుకుంటున్నాను. అంటే మనకి యూజర్ ఎంటర్ చేసిన ఆప్షన్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఆప్షన్ బట్టి మనం ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటి మెయిన్ ఫంక్షన్ కదా, మెయిన్ ఫంక్షన్ కోసం రిటర్న్ 0 అని చెప్పి లాస్ట్లో ఇచ్చుకుందాం. సో దీని తర్వాత ఇప్పుడు లోపల అది మన లూప్ లోపల ఇఫ్ మనకి ఇక్కడ చిన్నది ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి, అంటే మన లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి 10 ఆప్షన్ ఇచ్చుకుందాం. సో 10 ఫర్ ఎగ్జిట్ అని, అంటే 10 ఒకటి ఎగ్జిట్ అవ్వడానికి 10 ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత /n. సో ఒకసారి మీకు రన్ చేస్తే నీట్గా అర్థం అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇఫ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆప్షన్ 1 అయితే ఏం చేస్తా అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ అని చెప్పి నీట్గా ఇంకా ఇంప్లిమెంట్ చెయ్యం. ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేయను, నెక్స్ట్ పార్ట్లో ఇంప్లిమెంట్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్ అని చెప్పడానికి ఇన్సర్ట్ అని /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే printf అని చెప్పి రిమూవల్ అని /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 3 అయితే printf సెర్చ్ ఆపరేషన్ అని /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 4 అయితే printf మినిమం వాల్యూ మిన్ వాల్యూ కానీ, అంటే జస్ట్ మీకు తెలుసుకోవడానికి అన్నమాట. ఈ ఫంక్షన్స్ అన్నీ మనం ఈ ప్లేస్లో ఫంక్షన్స్ పెట్టుకుంటాం, క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ పెట్టుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఫంక్షన్స్ లేవు కాబట్టి నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నాను అన్నమాట. సో 5 ఫర్ మ్యాక్సిమం వాల్యూ కదా, సో మ్యాక్స్ వాల్యూ /n అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ 6 ఫర్ హైట్ కదా, printf సో హైట్. సో ఎల్స్ ఇఫ్ ఆప్షన్ 7 ఫర్ printf ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో దీని తర్వాత ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 8 ఫర్ printf ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ /n. దీని తర్వాత ఎల్స్ ఇఫ్ ఆప్షన్ 9 ఫర్, మీకు ఇవన్నీ ముందు మీకు ఎప్పుడైనా సరే డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం రావాలంటే మీకు ముందు C లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా రావాలన్నమాట. C లాంగ్వేజ్ రావాలి అంటే ఫంక్షన్స్ అంటే ఏంటో తెలియాలి, రికర్షన్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియాలి. మీకు రికర్షన్ కాన్సెప్ట్ తెలియకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు. కాకపోతే మాత్రం మీకు రికర్షన్ కాన్సెప్ట్ మీద కొంచెం ఐడియా ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ బైనరీ సెర్చ్ ట్రీ కోసం అండ్ అట్ ద సేమ్ టైం గ్రాఫ్ ఇంప్లిమెంటేషన్ మనం రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎల్స్ ఇఫ్ ఇక్కడ ఆప్షన్ 9 అయితే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. దీని తర్వాత లాస్ట్ ఆప్షన్ ఎల్స్ అంటే ఒకవేళ ఎగ్జిట్ చేయాలనుకుంటే printf అని చెప్పి ఎగ్జిట్ అంటే జస్ట్ ఎగ్జిట్ కోసం ఏం చేస్తాం, జస్ట్ మనకి లూప్లో ఉన్నాం కాబట్టి ఎగ్జిట్ అవ్వాలంటే లూప్ బ్రేక్ అయితే చాలు. సో బ్రేక్ స్టేట్మెంట్ పెడితే మనకి నీట్గా ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ జస్ట్ నేను ఒక్క బైనరీ సెర్చ్ ట్రీకి సంబంధించిన ఒక కోడ్ కూడా రాయలేదు, జస్ట్ ఇక్కడ నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను అంతే. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇదంతా మనకి నీట్గా కనపడడానికి. సో దీనికన్నా ముందు మనకి బైనరీ సెర్చ్ కోసం రూట్ అనే ఒక వేరియబుల్ ఉంటుందని చెప్పాను కదా. సో రూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. సో దానికోసం స్ట్రక్ట్ నోడ్ స్టార్ రూట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పి రూట్ పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. సో రూట్ పాయింటర్ క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఈ మొత్తం ఈ వీడియోలో ఈ పార్ట్లో ఇంతే చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ అని చెప్పి నీట్గా ప్రింట్ చేసుకున్న తర్వాత రూట్ పాయింటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత వైల్ లూప్లో 1 అని ఇచ్చుకున్న తర్వాత ఆప్షన్స్ అంటే ఆపరేషన్స్ 1 by 1 పెర్ఫామ్ చేసుకోవడానికి నీట్గా ఆప్షన్స్ అని చెప్పి నీట్గా ఇచ్చుకున్నాను. ఒకసారి రన్ చేస్తే మీకు నీట్గా అర్థమవుద్ది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రన్ చేద్దాం. సో ఎర్రర్స్ ఏమీ లేవు అనుకుంటా. సో ఒకసారి రన్ చేస్తే సో ఇక్కడ ఒకసారి వన్ సెకండ్. సో చూసుకున్నట్లయితే చూసారు కదా ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి నీట్గా వచ్చిన తర్వాత చూజ్ ఆపరేషన్ అని చెప్పి 1 ఫర్ ఇన్సర్షన్, 2 ఫర్ రిమూవల్, 3 ఫర్ సెర్చ్, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, హైట్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ అని చెప్పి ఇక్కడ 1 క్లిక్ చేస్తే చూసారు కదా ఇన్సర్ట్ ఆపరేషన్ కోసం చేసినట్టు ఇన్సర్ట్ అని చెప్తుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 7 క్లిక్ చేస్తే
చూసారు కదా, ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ కోసం అని ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అని చెప్తుంది. తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోదాం మనకి, ఎందుకంటే మనకి ఇంకా ఫంక్షన్స్ ఏమీ రాయలేదు, జస్ట్ ప్రింట్ చేస్తుంది అంతే. మన నెక్స్ట్ పార్ట్లో నీట్గా ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో 10 అని చెప్తే మనకి నీట్గా ఎగ్జిట్ అవుద్ది కదా. సో 10 అంటే ఎగ్జిట్ అయ్యి చూసారు కదా. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా. మనం డబ్ల్యూ లింక్ లిస్ట్లో క్రియేట్ చేస్తే ఒక నోడ్కి 2 ఫీల్డ్స్ ఉంటాయి కదా, అంటే 2 లింక్స్ ఉంటాయి కదా. అలాగే మనకి బైనరీస్ హెచ్టీలో కూడా ఒక నోడ్కి లెఫ్ట్ అని చెప్పి రైట్ అని చెప్పి 2 లింక్స్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ అనేది లెస్సర్ ఎలిమెంట్స్, అంటే తక్కువ, మనకున్న ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే వాటిని అన్నిటిని లెఫ్ట్ సైడ్ పంపిస్తాం. అలాగే మనకున్న ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే వాటిని అన్నిటిని మన ఎలిమెంట్కి రైట్ సైడ్ పంపిస్తాం అన్నమాట, ఇన్సర్ట్ చేయడానికి లేకపోతే సెర్చ్ చేయడానికైనా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ఇన్సర్షన్ ఆపరేషన్ గురించి చెప్తాను అన్నమాట. సో ఇన్సర్ట్ చేస్తాం కదా ఒక వాల్యూని, బైనరీ సెర్చ్ ట్రీలో ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని ఆపరేషన్స్ చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్సర్షన్ ఆపరేషను, రిమూవ్ ఆపరేషను, సెర్చ్ ఆపరేషను, మినిమం వాల్యూ ఆపరేషను, మ్యాక్సిమం వాల్యూ ఆపరేషన్ అని. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ ఆపరేషన్ చెప్తాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఆపరేషన్ చెప్పడానికి ఒక మన ఎడిటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పాను కదా. ఇది నోడ్ క్రియేట్ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం మన మెయిన్ ఫంక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా. సో మెయిన్ ఫంక్షన్లో ఏమీ ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగేలాగా, 2 క్లిక్ చేస్తే రిమూవల్ ఆపరేషన్ జరిగేలాగా, అలాగే 3 క్లిక్ చేస్తే సెర్చ్ ఆపరేషన్ జరిగేలా చేసాం కదా. సో ఈ వీడియోలో మనం ఇన్సర్ట్ ఆపరేషన్కి ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఆపరేషన్ చేసే ముందు లాజిక్, అంటే మనం ఎలా చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిక్చర్ యూజ్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా ఉంది కదా, ఇది బైనరీ సెర్చ్ ట్రీ కదా. సో బైనరీ సెర్చ్ ట్రీ అయిన తర్వాత సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 25 ఉంది కదా. సో 25 తర్వాత నేను ఇక్కడ మనకి ఇలా మనకి ఆల్రెడీ స్ట్రక్చర్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంటీగా ఉందనుకోండి, బైనరీ సెర్చ్ ట్రీ ఎంటీ అంటే మనకి రూట్ అనే పాయింట్అవుట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ పాయింటర్ అని చెప్పి రూట్ ఎంటీగా ఉంటే ఏమని అర్థం అంటే, రూట్ ఎంటీ ఉందంటే దాని అర్థం సో మన ట్రీ బైనరీ సెర్చ్ ట్రీ ఎంటీ అని అర్థం. సో అప్పుడు ఎప్పుడైనా రూట్ నల్ అయితే మన బైనరీ సెర్చ్ ట్రీ ఎంటీ అని అర్థం. అప్పుడు కొత్తగా నోడ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా 25 అని, 25 అయితే 25 యాడ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను 9, సో ఇక్కడ నేను 9 అనే ఒక నోడ్, ఒక 9 అనే వాల్యూని యాడ్ చేయాలనుకుంటే నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 అనే వాల్యూతో ఒక నోడ్ని యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేస్తాం ఈజీగా. ఇలా నోడ్ మన లెఫ్ట్ రైట్తో నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేస్తాం అన్నమాట. ఏమని 9 ఉంది కదా, 9 అనేది 25 కన్నా పెద్దదా తక్కువ, చిన్నదా పెద్దదా అని చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ 9 అనేది తక్కువ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతాం. సో లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం 20 కన్నా 9 తక్కువ, చిన్నదా పెద్దదా అని చెక్ చేస్తే 9 మళ్ళీ చిన్నదే. సో మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతాం. సో ఇలా ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం 10 కన్నా 9 చిన్నదా పెద్దదా అని చెక్ చేస్తే 9 చిన్నది. సో మనం ఇలా వస్తాం. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 5 కన్నా 9 పెద్దదా చిన్నదా అంటే పెద్దది కాబట్టి దీన్ని రైట్ సైడ్, అంటే మన 5 నోడ్ యొక్క రైట్ సైడ్ మన 9ని ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. సో అది ఎలా యాడ్ చేస్తాం మీకు కోడ్ రూపంలో చూపిస్తాను. మన కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను C ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకుని. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్సర్ట్ ఆపరేషన్ ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే 32ని యాడ్ చేయాలనుకుంటున్నాను. 32 అనే వాల్యూని యాడ్ చేయాలంటే నేను ఏం చేస్తాను చెప్తాను. సో మన 32తో ఒక నోడ్ క్రియేట్ చేస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 అని ఎప్పుడైతే వచ్చిందో 32తో నోడ్ క్రియేట్ చేసిన తర్వాత 32తో నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తాం 25 కన్నా 32 పెద్దదా చిన్నదా అని చెక్ చేస్తే 32 25 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవుతాం. సో ఈ మూవ్ అవ్వడం ఎలాగో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట కోడ్లో. సో రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ 32 కదా, సో 32 అనేది 34 కన్నా లెస్ దెన్ కాబట్టి 32 కన్నా లెస్ దెన్ కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతాం. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తాం 30 కన్నా 32 ఎక్కువ కాబట్టి దీని రైట్ సైడ్ ఇక్కడ నల్ ఉంది, అంటే ఇక 30కి రైట్ సైడ్ ఏమీ లేవు కాబట్టి మన 32ని ఇక్కడ నీట్గా యాడ్ చేస్తాం అన్నమాట 32ని. సో ఇదన్నమాట మనకి ఇన్సర్ట్ ఆపరేషన్కి మనం చేసే ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడిటర్ తీసుకుని ఇన్సర్ట్ ఆపరేషన్కి ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మినిమైజ్ చేస్తాను మన బ్లాక్స్ని. సో ఇన్సర్ట్ ఆపరేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమవుద్దంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్
ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక నోడ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. అది ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఆపరేషన్ చెప్పిన తర్వాత ఇది రూట్ పాయింటర్ని ఇనిషియల్గా తీసుకుంటుంది. దాన్ని మై నోడ్ అని అనుకుంటున్నాను. పాయింటర్ని మై నోడ్ అనుకున్న తర్వాత ఏదైతే వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూ ఇక్కడ పాస్ చేస్తాను. ఇంటి డేటా అని చెప్పి ఆ డేటా రిసీవ్ చేసుకుంటాను. సో ఇది ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట నేను ఇక్కడ. సో ఇక్కడ డేటా తీసుకున్నాం, అలాగే మన రూట్ నోడ్ యొక్క అడ్రస్ కూడా తీసుకున్నాం కదా, అంటే రూట్ నోడ్ పాస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం అన్నమాట. ఇఫ్ మై నోడ్ మై అండర్ స్కోర్ నోడ్ ఈక్వల్ టు నల్ అంటే దీని అర్థం ఏంటంటే మన చివరి పొజిషన్కి వచ్చేసామని అర్థం. అంటే కొంచెం మీకు బైనరీ సెర్చ్ ట్రీ లింక్ లిస్ట్తో పోల్చుకున్నా, స్టాక్తో పోల్చుకున్నా, క్యూతో పోల్చుకున్నా కొంచెం డిఫికల్ట్ అన్నమాట. అంటే కొంచెం డిఫికల్ట్ అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. సో మీరు వీడియోస్ చూస్తాను, ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూసి రికర్షన్ కాన్సెప్ట్ మీద ఐడియా వస్తే మీకు ఏం చేస్తున్నాను నీట్గా అర్థమవుద్ది అన్నమాట. సో మెయిన్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఇక్కడ చెప్పింది వినేసి వదిలేస్తే మీకు ఏమీ రాదు. ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ బాగా నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 32 యాడ్ చేయాలనుకున్నప్పుడు 30కి రైట్ ఇక్కడ నల్ కదా. సో నల్ కాబట్టి మనం ఇక్కడ 32 యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకి నల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు న్యూ నోడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం. సో కొత్త నోడ్ క్రియేట్ చేసుకుని రిటర్న్ చేయడమే. రిటర్న్ న్యూ నోడ్ అని క్రియేట్ చేస్తాం అన్నమాట. కొత్త నోడ్ క్రియేట్ చేసుకుని ఆ నోడ్కి మనకి ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను పాస్ చేసుకుని రిటర్న్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ కొత్త న్యూ నోడ్ క్రియేట్ అయ్యి మనకి రిటర్న్ అవ్వాలంటే నోడ్ క్రియేట్ అవ్వడానికి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో దానికి ఏమని పేరు అర్థానంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి న్యూ నోడ్ అని చెప్పి క్రియేట్ చేస్తాను అన్నమాట. అంటే న్యూ నోడ్ అని చెప్పుకున్నాను ఫంక్షన్ నేము. ఎప్పుడైనా ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే మనకి కొత్త నోడ్ వస్తుంది అన్నమాట. ఎలాగంటే మనకి ఇంటి డేటా ఇది డేటా రిసీవ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసు కదా. స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఒక టెంప్ అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని కొత్త నోడ్ కోసం. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మీకు ఆల్రెడీ డైనమిక్ ప్రోగ్రామింగ్ తెలిస్తే మీకు ఈజీ ఇదేమీ లేదు. ఇందులో మనం కొత్త నోడ్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. కొత్త నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన కొత్త నోడ్కి డేటా పాస్ చేస్తాం. చూడండి టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా అండ్ టెంప్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇనిషియల్గా మనకి లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ నల్కి ఇచ్చేసుకుంటున్నాను అన్నమాట. నల్కి ఈక్వల్ చేసుకుంటున్నాను. సో లాస్ట్లో ఏం చేస్తానంటే సో రిటర్న్ టెంప్ అంటే మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ని రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ చేసిన వాల్యూ మనకి ఈ ప్లేస్ వస్తుంది అన్నమాట. న్యూ నోడ్ అని చెప్పి మనకి ఇచ్చిన డేటా మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో న్యూ నోడ్ క్రియేట్ అయింది కదా ఇప్పుడు. సో దీని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఎల్స్ బ్లాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనం రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేస్తాం. ఇఫ్ డేటా ఈజ్ లెస్ దెన్ మై అండర్ స్కోర్ నోడ్ డాట్ డేటా అంటే మనం ఏదైతే డేటా ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఎలా చెక్ చేస్తున్నాం ఒకసారి పిక్చర్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 25 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 32 యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ 32 ఈజ్ లెస్ దెన్ 25 అయితే ఇట్ సైడ్ వస్తాం. అదే 32 ఈజ్ గ్రేటర్ దెన్ 25 అయితే రైట్ సైడ్ వస్తామని చెప్పాను కదా. సో అదే ఇక్కడ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ 32 అంటే డేటా అనేది 32, ఇక్కడ నోడ్ అనేది 25 అనుకుంటే సో 32 ఈజ్ లెస్ దెన్ 25 కాదు కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తాం. ఒకవేళ అవునైతే మనం ఏం చేస్తాం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం కదా. సో లెఫ్ట్ సైడ్ ఎలా మూవ్ అవుతాం అంటే మై నోడ్ ఈజ్ ఈక్వల్ టు సో మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి చూడండి ఇన్సర్ట్ అని చెప్పి మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ డేటా. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇక్కడ మనకి లెఫ్ట్కి ట్రావెల్ అవుతామని చెప్పాం కదా. ఎప్పుడైనా సరే మనకి డేటా లెస్ దాన్ మనం ఉన్న పొజిషన్ కన్నా మనకి యాడ్ చేస్తున్న డేటా తక్కువ అయితే మనం ఏం చేస్తామని చెప్పాను లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతామని చెప్పాం కదా. ఇలాగ మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతామని చెప్పాను కదా. సో అదే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయడానికి ఇదే కోడ్ అన్నమాట. ఈ కోడ్ ఏం చేస్తున్నాను మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు అని చెప్పి ఇన్సెట్ అని చెప్పి మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ని పాస్ చేస్తూ డేటాను కూడా పాస్ చేస్తున్నాను అన్నమాట. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే కొంచెం ఒకసారి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే రికర్షన్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఎల్స్ అంటే ఏంటంటే మనకి డేటా ఏదైతే ఉందో అది ఎక్కువ అన్నమాట. ఎక్కువైతే నేను ఏం చేస్తాను మనకి రైట్ సైడ్ మూవ్ చేస్తాను కదా. సో మై నోడ్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇన్సెట్ ఆఫ్ మై నోడ్ ఆఫ్ రైట్ కామా డేటా.
సో ఒకసారి మీరు గుర్తెట్టుకుండా ట్రై చేయండి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు వాల్యూ డేటా అనేది మనకి పాస్ చేస్తున్నాయి, ఇన్సర్ట్ చేయాలని చూస్తున్న వాల్యూ మనకి ఎక్కువ అయితే ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం కదా. రైట్ సైడ్ ఎలా మూవ్ అవుతాం అంటే మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ ఆఫ్ రైట్ అని చెప్పి కామా డేటా పాస్ చేస్తాం అన్నమాట. సో దీని తర్వాత లాస్ట్లో మనకి నోడ్లో మనకి లెఫ్ట్ రైట్ పాస్ అయిన తర్వాత రిటర్న్ మై నోడ్ని రిటర్న్ చేస్తాను అన్నమాట. ఇదే అన్నమాట మనకి ఇన్సర్ట్ ఆపరేషన్కి కోడ్. సో మనకి ఇలా చేస్తే మనకి ఒక పర్టికులర్ నోడ్ క్రియేట్ అయిన తర్వాత ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఖచ్చితంగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీనికన్నా డిలీట్ ఆపరేషన్ ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఆపరేషన్ చెక్ చేద్దాం. సో ఇన్సర్ట్ ఆపరేషన్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ మై నోడ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ పాస్ చేసిన నోడ్ నల్ అయితే ఏం చేస్తామంటే న్యూ నోడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఈ ఆపరేషన్ అనేది ఎక్కడ ఇది బేస్ కండిషన్ అన్నమాట, రికర్షన్ ఆపరేషన్కి బేస్ కండిషన్. ఎందుకంటే మనం ఇలా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ట్రావెల్ అవుతున్నప్పుడు ఎప్పుడో కాడ ఏదో పొజిషన్ దగ్గర మనకి నల్ల దగ్గరికి వచ్చేస్తాం, అంటే చివరికి వచ్చేస్తాం. ఆ చివరి వచ్చినప్పుడే మనం కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో కొత్త నోడ్ క్రియేట్ చేసి పాస్ చేస్తాం. అలా రిటర్న్ అయ్యి ఎలా అవుతుంది అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32 వచ్చింది కదా, ఇక్కడ చెక్ చేస్తాను. 32 అనేది 25తో చెక్ చేసినప్పుడు రైట్కి మూవ్ అవుతాను. సో 36తో చెక్ చేసినప్పుడు లెఫ్ట్కి మూవ్ అవుతాను. 30తో చెక్ చేసినప్పుడు మళ్ళీ రైట్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ నల్ వచ్చింది కదా. సో నల్ వచ్చినప్పుడు ఇక్కడ 32 అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ 32 అనేది దీని రైట్కి పాస్ అవుతుంది. అలాగే ఈ 30 అనేది దీని లెఫ్ట్కి మళ్ళీ పాయింటర్ పాస్ అవుతుంది. అలాగే 36 అనేది ఈ 25 రైట్కి పాస్ అవుతుంది. ఈ 25 అనేది లాస్ట్లో మనకు మెయిన్ ఫంక్షన్లో పాస్ అవుతుంది అన్నమాట. ఇలా మనకి చైన్ రియాక్షన్లో మనకి దేని పాయింటర్ దాని పాయింటర్లో స్టోరేజ్ మనకి లాస్ట్లో మనకి మెయిన్ ఫంక్షన్లో కూడా స్టోర్ అవుతుంది అన్నమాట. రూట్ పాయింటర్లో అది ఎలా అవుతుందో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కంపల్సరీగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది నాకు తెలుసు. సో మెయిన్ ఇక్కడ మనకి క్రియేట్ అయింది కదా, ఇది ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇది మన మెయిన్ ఫంక్షన్లో లింక్ ఎలా చేస్తాం చూడండి. ఎప్పుడైనా యూజర్ ఆప్షన్ 1 క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేటా కావాలి కదా. సో డేటా కోసం ఒకసారి మన యూజర్ ఆప్షన్ కోసం ఎంటర్ చేస్తే ఇంట్ వాల్యూ అని చెప్పిన తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ వాల్యూ అని చెప్తాం. సో ఎంటర్ వాల్యూ అని చెప్పిన తర్వాత స్కాన్ఎఫ్లో వాల్యూ తీసుకుంటాను, %d అండ్ వాల్యూలోకి స్కాన్ఎఫ్లోకి వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది కదా. సో ఇన్సర్ట్ ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తానో చూడండి. సో ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్కి మనం ఏం పాస్ చేస్తాం, రూట్ని పాస్ చేస్తాం, మళ్ళీ రూట్లోకే పాస్ చేస్తాం. రూట్లోకి మన రిటర్న్ వాల్యూ తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ వాల్యూ ఏంటో చూడండి, నోడ్. సో ఒకసారి చూడండి ఎలా కాల్ చేస్తానో చూస్తే అర్థమవుతుంది. సో రూట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇన్సర్ట్ ఆఫ్ రూట్ కామా మనకి ఏదైతే వాల్యూ మన ఇన్పుట్ని తీసుకున్న వాల్యూ పాస్ చేసిన తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ సక్సెస్ఫుల్ మెసేజ్ కింద ప్రింట్ ఎఫ్ అని చెప్పి వాల్యూ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నీట్గా సక్సెస్ఫుల్ మెసేజ్ ఒకటి ప్రింట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా యూజర్ ఆప్షన్ 1 ఎంటర్ చేస్తే వాల్యూ తీసుకున్న తర్వాత మనకి రూట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ ఆఫ్ రూట్ కామా వాల్యూ, అంటే రూట్లోకే పాస్ చేస్తాం. మళ్ళీ ఇన్సర్ట్ ఫంక్షన్ని రూట్ వాల్యూ ఇచ్చి రూట్ కామా మనం ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకున్న ఆ వాల్యూ పాస్ చేస్తాం. సో లాస్ట్లో మనకి రూట్ అనేది మన ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది రూట్లోకి మళ్ళీ రిటర్న్ చేస్తాం అన్నమాట మనకి కావాల్సిన నోడ్ని. సో మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, సో కాకపోతే వినాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్కి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం. నల్ వచ్చే వరకు మన పాత్ ట్రావెల్ చేసుకుంటాం అన్నమాట. తక్కువైతే లెఫ్ట్ సైడ్, ఎక్కువైతే రైట్ సైడ్ అని ట్రావెల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ట్రావెల్ అయిపోయిన తర్వాత మై నోడ్ని ఎలాగా మనం రిటర్న్ చేస్తాం. ఇది రికర్షన్ కాన్సెప్ట్ అన్నమాట. మీకు అందుకే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని మనం నీట్గా ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం కదా. సో నెక్స్ట్ పార్ట్లో ఇన్ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే మనకి నీట్గా ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేయడానికి, అవుట్పుట్ చెక్ చేయడానికి ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ట్రావర్సల్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు ఒకసారి రన్ చేస్తాను. సో రన్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేద్దాం కోడ్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి బైనరీస్ హెచ్టీలో ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఎంటర్ చేద్దాం. సో 1 ఎంటర్ చేస్తే ఎంటర్ వాల్యూ అని అడుగుతుంది కదా, 10 ఎంటర్ చేద్దాం.
సో వాల్యూ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం చెక్ చేసుకోవడానికి అంటే వాల్యూ ఇన్సర్ట్ అయిందో లేదు చెక్ చేసుకోవడానికి ట్రావర్సల్స్ అంటే డిస్ప్లే ఫంక్షన్స్ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి వాల్యూ ఇన్సర్ట్ అయిన వాల్యూ మనం డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట నీట్గా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ అవుట్పుట్ చూపిస్తాను. సో మీకు ఈ పార్ట్లో మీకు ఏం చేశానంటే ఇన్సర్ట్ ఆపరేషన్ చెప్పాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్సర్ట్ ఆపరేషన్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మీకు ఆల్రెడీ మనకి కోడ్ ఏదైతే ఉంది ఈ కోడ్ మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో నీట్గా లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హాట్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్ పార్ట్లో ఇన్సర్ట్ ఆపరేషన్ ఎలా చేయాలి, అలాగే మన నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇన్సర్ట్ ఆపరేషన్ కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ పార్ట్లో. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మనం ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకోవాలి కదా, డిస్ప్లే ఆపరేషన్ అంటారు అన్నమాట. ట్రావర్సల్ అంటే ఏంటంటే డిస్ప్లే అన్నమాట. సో డిస్ప్లే చేస్తాం, అదే మన బైనరీ సెర్చ్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే డేటా అంతటిని మనం డిస్ప్లే చేస్తాం అన్నమాట. దానికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా. సో మనకి ఫస్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అన్నమాట. నేను ఇవి మొత్తం 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి వేరు, అది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీకు కావాలితే మా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మళ్ళీ వీడియో చేస్తాను అన్నమాట. దానికోసం లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అంటారు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఈ 3 ఉన్నాయి కదా, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇవంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఈ పార్ట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇది కదా మన బైనరీ సెర్చ్ ట్రీ చూసారు కదా. బైనరీ సెర్చ్ ట్రీలో మెయిన్గా అసలు ఏంటంటే ఇక్కడ మామూలుగా అయితే బైనరీ సెర్చ్ ట్రీ అనేది దేని మీద కంపేర్ అవుతుంది అంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. సో జస్ట్ మీరు గుర్తెట్టుకోండి, మామూలు తెలుసు కదా, ఒక నోడ్కి ఒక వాల్యూ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే దాన్ని తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్తాం, అది ఎక్కువ ఉంటే రైట్ సైడ్ వెళ్తాం. కాబట్టి ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోకండి ఇక్కడ ఆల్ఫాబెట్స్ గురించి. మామూలుగా అయితే బైనరీ సెర్చ్ ట్రీ అంటే తెలుసు కదా, ఏంటంటే నంబర్స్ ఉంటాయి కానీ ఒక వాల్యూని ఎలా కంపేర్ చేసుకుంటాం, ఒక వాల్యూ మనం ఎప్పుడైనా ఒక బైనరీ సెర్చ్ ట్రీలోకి ఇన్సర్ట్ చేయాలంటే మ్యాక్సిమం వాల్యూ అంటే మనకున్న వాల్యూ కానీ ఎక్కువ వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటే రైట్ సైడ్ మూవ్ అవుతాం, లేకపోతే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం మాట తక్కువ వాల్యూ అయితే, అది కదా. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మీకు చిన్న ఒక ట్రీని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇది బైనరీ సెర్చ్ ట్రీ అని అస్యూమ్ చేసుకోండి. సో దీని తర్వాత ఇక్కడ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎలా చేస్తామంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఒకసారి డ్రా చేస్తాను. సో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే నోడ్కి ప్రతి నోడ్కి ఇలా కింద లైన్స్ తీసుకోండి. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద అన్నమాట ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే మనం లెఫ్ట్ నోడ్కి వెళ్తాం. మన ట్రీ నుంచి లెఫ్ట్ మోస్ట్ ట్రీకి అంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్కి అంటే బాగా లెఫ్ట్ వెళ్ళిపోతాం అన్నమాట. స్టార్టింగ్ ఇది రూట్ కదా. సో ఈ రూట్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి బాగా లెఫ్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానికి ఏమీ లేకపోతే, దానికి ఏ చైల్డ్ నోట్స్ లేకపోతే ఇక్కడ ఖాళీ ఉంది కదా, డి అనేది ఇక్కడ చూడండి. డీకి లెఫ్ట్ లేదు రైట్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డి ప్రింట్ చేస్తాం. చూసారు కదా, డి ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత దాని బ్యాక్కి వస్తాం, దాని పేరెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో దాని తర్వాత బి ప్రింట్ చేస్తాం. సో దీని లెఫ్ట్ మోడ్ అయిపోయింది కదా, దీని లెఫ్ట్ సైడ్ అంతా అయిపోయింది కదా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఇచ్చుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏకి వచ్చిన తర్వాత ఏకి ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి బీకి వచ్చాం, బీకి ఇంకా లెఫ్ట్ ఉన్నాయి కాబట్టి డీకి వచ్చాం. ఇంకా డీకి లెఫ్ట్ ఏమీ లేకపోతే డి ప్రింట్ చేసాం, ప్రింట్ అవుతుంది. అలాగే బీకి వచ్చిన తర్వాత బి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ అయిపోయింది కదా, సో బి ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈకి వచ్చాం కదా, ఈకి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏం లేదు కాబట్టి ఈ ప్రింట్ అయింది. అండ్ దీని తర్వాత ఇంకా ఏకి వచ్చాం, మళ్ళీ ఏకి వచ్చిన తర్వాత అలా మనకి ఇంకా ఏ లెఫ్ట్ సైడ్ అంతా అయిపోయింది కాబట్టి ఏ ప్రింట్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు రైట్కి వస్తాం అన్నమాట. మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తాం, ఫుల్లీ లెఫ్ట్ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకు తాను ప్రింట్ చేసుకుంటుంది, ఆ నోడ్ ప్రింట్ చేసుకుంటుంది. ఆ నోడ్ ప్రింట్ చేసుకున్న తర్వాత దాని రైట్ సైడ్ వెళ్తాం. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏ ప్రింట్ అవ్వలేదు, ఏ ప్రింట్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఏ ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఏ ప్రింట్ చేస్తున్న తర్వాత ఒకసారి మీకు సో ఇక్కడ
ఏ ప్రింట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని రైట్ సైడ్ వచ్చామన్నమాట. రైట్ సైడ్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సికి వస్తాం. సి డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సి లెఫ్ట్ సైడ్ అంతా ఏముందో చూసుకుంటుంది. సి లెఫ్ట్ సైడ్ ఏముంది ఎఫ్. సో ఎఫ్ ప్రింట్ అవుతుంది. ఎఫ్ ఎందుకంటే ప్రింట్ అయిందంటే ఎఫ్ లెఫ్ట్ సైడ్ ఏమి లేవు కాబట్టి. సో ఎఫ్ ఎప్పుడైతే ప్రింట్ అయిందో మళ్ళీ సికి వచ్చిన తర్వాత సి ప్రింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సి రైట్కి వస్తుంది అన్నమాట. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ అంతా అయిపోయిన తర్వాత తనకు తాను ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత దాని రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. సో ఎప్పుడైనా సరే మీకు ఇలా కింద గీతలు గీసుకున్న తర్వాత కింద ఇలా గీతలు గీసుకోండి. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉండకుండా ఇన్ ఆర్డర్ అనుకుంటే కింద ఇలా గీతలు గీసుకోండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు గుర్తెట్టుకుంటే నీట్గా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇలా లైన్స్ గీసుకోండి. ఇలా లైన్స్ కిందకి అన్నమాట. లైన్స్ గీసుకున్న తర్వాత మీకు ఒక ట్రీని చూడగానే మీకు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా గుర్తొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వెళ్ళండి. ఒక లైన్ ఎలా గీసుకోండి. ఏమైనా తెలిగిందా? ఏం తగలేదు. ఏమైనా తెలిగింది? ఏం తగలేదు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ డి అటాచ్ అయింది. సో అందుకే డి ప్రింట్ అయింది. దాని తర్వాత ఇలా వస్తాం. ఇలా వచ్చినప్పుడు బి వచ్చింది. సో బి ప్రింట్ అయింది. చూసారు కదా. దాని తర్వాత ఈ వచ్చింది. ఈ ప్రింట్ అయింది. దాని తర్వాత ఇలా వచ్చి ఏ ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఏ లైన్ టచ్ చేస్తాం కదా. దాని తర్వాత అలా వచ్చిన తర్వాత ఎఫ్ ప్రింట్ అయింది. దాని తర్వాత సి ప్రింట్ అయింది. దాని తర్వాత జీ ప్రింట్ అయింది. చూసారు కదా. ఇదన్నమాట మన ప్యాటర్న్. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోలో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ. నేను చెప్పాను కదా, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇచ్చుకుంటాం. దాని తర్వాత దానికి తాను ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత రైట్ సైడ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేసుకుంటాం. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. సో ఒకసారి నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో మనం ఆల్రెడీ మెయిన్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసాం, ఇన్సర్ట్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేసాం కదా. సో మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది వాయిడ్ అని చెప్పుకున్న తర్వాత ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఇచ్చుకుంటాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్ అంటే మనకి రూట్ తీసుకుంటాం కదా. రూట్ ఇనిషియల్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెక్ చేస్తానంటే ఇఫ్ మై అండర్ స్కోర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే మనకి లోపలికి వస్తాం అన్నమాట. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మై నోడ్ అనేది నల్ అయితే మనం రిమూవ్ అయిపోతాం, మన ఫంక్షన్లో ఏం చెయ్యం. లేకపోతే మీరు జస్ట్ అలా రాసుకోండి, మై నోడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే. నల్ అయితే ఈక్వల్ టు నల్ అయితే మనం ఏం చెయ్యం. నాట్ ఈక్వల్ టు నల్ అంటే దాని అర్థం ఏంటంటే మన ట్రీ ఎంటీ కాదని అర్థం. ఎప్పుడైతే మనకి మై నోడ్ అనేది నల్ కాకపోతే దాని అర్థం అక్కడ ట్రీ ఎంటీ కాదని అర్థం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతామని చెప్పాను కదా. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ఏం చేస్తాం, మై నోడ్ ఆఫ్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానని చెప్పి తనకు తాను ప్రింట్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ప్రింట్ ఎఫ్ అని చెప్పి తనలో ఉన్న వాల్యూ ఏంటి, మై నోడ్లో ఉన్న వాల్యూ. సో %d అని స్పేస్ ఇచ్చుకున్న తరువాత మై నోడ్ వాల్యూ డేటా. సో డేటా ప్రింట్ చేసుకున్న తర్వాత ఏమన్నా నేను రైట్ సైడ్ చూసుకున్నా కదా. మరి లెఫ్ట్ అయిపోయిన తర్వాత తనకు తాను నోడ్ చూసుకుంటాం. దాని తర్వాత రైట్ సైడ్ ట్రావెల్ చేస్తాం. సో రైట్ సైడ్ అని చెప్పి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి మై నోడ్ ఆఫ్ రైట్. సో ఇది చాలా ఈజీ అన్నమాట ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇంతే, ఏమీ లేదు. సో ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తాం కదా ఫంక్షన్ని. సో మనం నీట్గా ఆప్షన్స్ ఒక ఆప్షన్ మీద నెంబర్ క్లిక్ చేస్తే వచ్చేలా సెట్ చేసుకుందాం. ఇక్కడ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి నెంబర్ ఎంత ఇచ్చుకున్నాను ఒకసారి చెక్ చేస్తాను ఒక్కసారి. సో ఇక్కడ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి నేను 7 ఇచ్చాను అనుకుంటా. సో 7 మీద క్లిక్ చేస్తే మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అయ్యేలాగా ఆప్షన్ ఇచ్చుకున్నాం కదా. సో 7th పొజిషన్ దగ్గరికి వెళ్ళి మనం నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 7 కదా ఇక్కడ. సో ఆప్షన్ 7 ఇది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేదు, జస్ట్ ఫంక్షన్ కాల్ చేయడమే. సో ఫంక్షన్ ఆప్షన్ 7 కదా. సో ఆప్షన్ 7కి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి జస్ట్ మనం ఏం చేస్తాం, రూట్ని పాస్ చేస్తే నీట్గా మనకి ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి న్యూ లైన్లోకి రావడానికి నీట్గా, ఎందుకంటే మనం అక్కడ రికర్షన్ యూజ్ చేస్తాం, \n నీట్గా ఇచ్చుకోవచ్చు. \n నీట్గా ఇచ్చుకుంటే మనకి కొత్తగా న్యూ లైన్లోకి వస్తుంది అన్నమాట. ఇదన్నమాట జస్ట్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే అర్థమైంది కదా. ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాను. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే చాలా ఈజీ. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో చూసారు కదా, ఇది రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాం. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలంటే మనం సేమ్ ఫంక్షన్ కాల్ చేసుకుని లెఫ్ట్ నోడ్కి మూవ్ అవుతాం. అదే మనకి రైట్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే సేమ్ ఫంక్షన్ కాల్ చేసుకుని రైట్ సైడ్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తే మనకి రైట్ సైడ్ మూవ్ అవుతున్నట్టు లెక్క అన్నమాట. సో ఇదన్నమాట మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. సో ఇప్పుడు నేను రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రన్ చేద్దాం. సో
ఒకసారి ఎర్రర్స్ ఏమీ లేవనుకుంటా. సో రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి ఇన్సర్ట్ ఆపరేషన్కి 1 అంట అండ్ ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఆప్షన్కి 7 అంట. ఎప్పుడైనా సరే గుర్తెట్టుకొని ఇంటర్వ్యూలో అడుగుతారు ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యే ఉంటుంది అన్నమాట. మనకి బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఫైండ్ అవుట్ చేస్తే అది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది అన్నమాట. సార్ట్ అంటే ఏంటంటే అరేంజ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటుంది అన్నమాట ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అనేది, అది గుర్తెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక బైనరీ సెర్చ్ ట్రీని ఇన్ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే అది సార్టెడ్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎలిమెంట్స్ యాడ్ చేస్తాను. 1 అని చెప్పి 30 యాడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత వాల్యూ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అంట. అలాగే 1 అని చెప్పి 40 కూడా యాడ్ చేస్తాను. అలాగే 1 అని చెప్పి 10 కూడా యాడ్ చేస్తాను. సో 1 అని చెప్పి 50 యాడ్ చేస్తాను. అలాగే 1 అని చెప్పి 20 యాడ్ చేస్తాను. సో మనం నీట్గా ఇప్పుడు యాడ్ చేశాను కదా వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్ఆర్డర్ ట్రావర్సల్కి 7 కదా ఆపరేషన్. సో 7 అని క్లిక్ చేస్తాను. సో 7 క్లిక్ చేస్తే మనకు చూసారు కదా మనకి నేను ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ 30 ఇచ్చాను, 40 ఇచ్చాను, 50 ఇచ్చాను. అంటే మనకి ఒక పర్టికులర్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదు. కాకపోతే అక్కడ మనకు ప్రింట్ అయ్యేటప్పుడు ఏ ఆర్డర్లో వచ్చింది చూసారు కదా, అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. అందుకే నేను చెప్పాను కదా సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది అన్నమాట. ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అనేది సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది. చూసారు కదా 10, 20, 30, 40 నీట్గా ఎలా ప్రింట్ అయిందో చూసారు కదా. సో ఇదన్నమాట ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అంటే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో చెప్తాను. అవి కూడా చాలా చాలా ఈజీ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో మనం ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావర్సల్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, ఒక గ్రూప్లో మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలంటే మనం ట్రావర్సల్స్ యూస్ చేస్తాం. మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఆర్డర్ ట్రావర్సల్ అండ్ మిగతావి ఏంటంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ కదా. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు డయాగ్రామ్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఉంది కదా, సో ఇది బైనరీ సెర్చ్ ట్రీ అన్నమాట. సో బైనరీ సెర్చ్ ట్రీ అని అజ్యూమ్ చేసుకోండి. మామూలుగా అయితే బైనరీ సెర్చ్ ట్రీ అంటే మీకు తెలుసు కదా, లెఫ్ట్ సైడ్ ఒక ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ చిన్నగా ఉండాలి, రైట్ సైడ్ ఉన్నవన్నీ పెద్దగా ఉండాలి, అంటే హయ్యర్ ఎలిమెంట్స్ ఉండాలి. సో గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి. సో మెయిన్గా అవి అజ్యూమ్ చేసుకుంటే ఇది బైనరీ సెర్చ్ ట్రీ కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఫస్ట్ దాని వాల్యూ ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసుకున్నామో ఇది రూట్ కదా. సో ఇక్కడ ఏ అనేది రూట్ కదా. సో ఈ రూట్ అనేది ఫస్ట్ ఏ అనేది ప్రింట్ అయిపోద్ది. దాని తర్వాత దీని లెఫ్ట్ సైడ్ వెళ్తాం అన్నమాట. దీని లెఫ్ట్ సైడ్ వచ్చి బి ప్రింట్ చేస్తాం. సో దీని బి ప్రింట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం, మళ్ళీ డి ప్రింట్ చేస్తాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది అన్నమాట ప్రింట్ అవ్వడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నోడ్ మీద అయితే ఉన్నామో ఆ నోడ్ ఫస్ట్ ప్రింట్ అయిపోద్ది, ఆ నోడ్లో ఉన్న వాల్యూ. దాని తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేసుకుంటాం. ఆ లెఫ్ట్ సైడ్ ఏమన్నా మొత్తం లెఫ్ట్ సైడ్ అన్ని కంప్లీట్ అయిపోతే అప్పుడు రైట్ సైడ్ వస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డయాగ్రామ్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డయాగ్రామ్ కోసం సో ఇక్కడ మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రింట్ అవుద్దాం అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ రూట్ కదా, ఏ ప్రింట్ అయిపోద్ది. ఈ చూసారు కదా ఏ ప్రింట్ అవుద్ది. దాని తర్వాత దీని లెఫ్ట్ సైడ్ వస్తాం. లెఫ్ట్ సైడ్ వచ్చి బి ప్రింట్ అవుద్ది అన్నమాట. సో బి ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తాం. లెఫ్ట్ సైడ్ వచ్చి డి ప్రింట్ అవుద్ది. సో ఎప్పుడైతే డి ప్రింట్ అయిందో దీని లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు అండ్ రైట్ సైడ్ కూడా ఏమీ లేవు. అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాం. ఇక్కడికి వస్తాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే రికర్షన్ కాల్స్ కదా. మనం ఎప్పుడైనా సరే బైనరీ సెర్చ్ ట్రీని రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం కదా. మనకి రికర్షన్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాం. అదే స్టాక్ ఆపరేషన్ అన్నమాట అది రికర్షన్ అనేది. సో అక్కడ మళ్ళీ బి దగ్గరికి వచ్చినప్పుడు బి ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ అంతా ఫినిష్ అయింది కాబట్టి రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఈ ప్రింట్ అవుద్ది అన్నమాట. ఈ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెఫ్ట్ ఈ రైట్ ఏమీ లేవు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి
ఏ ఏ ఏ కూడా ఆల్రెడీ ప్రింట్ చేస్తాం కదా. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ ప్రింట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, దాని తర్వాత రైట్ సైడ్ వచ్చాం. రైట్ సైడ్ వచ్చినప్పుడు సి ప్రింట్ చేసుకుంటాం దానికే. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం, ఎఫ్ ప్రింట్ చేసుకుంటాం. ఎఫ్ ప్రింట్ చేసుకున్నాక లెఫ్ట్ రైట్ ఎంటీ కాబట్టి మళ్ళీ సి దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ దీని లెఫ్ట్ అయిపోయింది కదా, సికి లెఫ్ట్ పార్ట్ అయిపోయింది కాబట్టి రైట్ సైడ్ వస్తాం, జీ ప్రింట్ అవుద్ది అన్నమాట. సో మనకి ఇలా జరుగుద్ది అన్నమాట ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఇలా జరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నీట్గా మీకు కన్ఫ్యూజన్ రాకుండా నీట్గా అర్థం అవ్వాలంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్కి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి చెప్పాను కదా, మనకి కింద ఇలా లైన్స్ గీసుకుని ఇలా మనం ఎలా ట్రావెల్ చేసుకుంటే ఏ ఎలిమెంట్స్ అయితే వస్తాయో ఆ ఎలిమెంట్ సో మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ఇలా కింద లైన్స్ గీసుకుని ఇలా ఏ ఎలిమెంట్స్ అయితే ఫస్ట్ అవుతున్నాయో ఏవే ప్రింట్ అవుతాయని చెప్పి సో ఇలా చెప్పాను కదా. సో ఇలాగే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా మనకి ఒక ట్రిక్ ఉందన్నమాట గుర్తెట్టుకుంటాక. అది ఏంటంటే ఈజీ అన్నమాట, ఏం లేదు. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అన్నీ ఈజీయే. ఈ కోడ్లో కూడా పెద్ద చేంజ్ ఏముండదు, డిఫరెన్స్ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రీ ఆర్డర్ కాబట్టి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకోండి గీతలు. లెఫ్ట్ సైడ్ ఇలా గీతలు పెట్టేసుకున్న తర్వాత లైన్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏ నుంచి రూట్ కానీ స్టార్ట్ చేసుకుంటే చూసారు కదా, మనకి ఇక్కడ ఏ టచ్ చేసాం కాబట్టి ఏ ప్రింట్ అవుతుంది, ఏ ప్రింట్ చేసుకుంటాం. బీ టచ్ చేసాం కాబట్టి బీ ప్రింట్ చేసుకుంటాం. డి టచ్ చేసాం కాబట్టి డి ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత సి ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత ఎఫ్ ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత జీ ప్రింట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇది అన్నమాట. లెఫ్ట్ సైడ్ గీతలు పెట్టుకుని మనకి ఇలా రూట్ కానీ స్టార్ట్ అయితే మనకి ఈ టచ్ చేసుకున్న వాటిని ప్రింట్ చేసుకుంటూ వచ్చిందే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అన్నమాట. ఇది మనకి మామూలుగా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మనం ట్రావర్స్ చేస్తే సార్టెడ్ ఆర్డర్లో వస్తుందని చెప్పాను కదా, అంటే అసెండింగ్ ఆర్డర్లో వస్తుందని చెప్పాను కదా. కానీ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాదు, ఏదో ఒక ఆర్డర్ వస్తుంది కానీ, అంతేగాని ఇది డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో కానీ ఉండదన్నమాట. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఈజీ, మనకి ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా ఈజీ అన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ నీట్గా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఆల్రెడీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ పార్ట్ అంతా అయిపోద్ది కదా, లెఫ్ట్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత తనకు తాను ప్రింట్ చేసుకుంటాం. తర్వాత ఆ వాల్యూ ఆ నోడ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వస్తాం. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అంటే కొంచెం చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న వాల్యూ నోడ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం కదా. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్ అని చెప్పిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్దంటే నోడు ఎంటీగా చెక్ చేసుకుంటాం. ఇఫ్ మై నోడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ కాకుండా ఉన్నప్పుడే మనం పెర్ఫామ్ చేసుకుంటాం. నల్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా, అంటే ఎంటీ అయినప్పుడు ఏం చేయలేం కదా, NTSH ఎంటీ అయితే ఏం చేయలేం. సో కాబట్టి ఇక్కడ ప్రీ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుంటాం, ప్రింట్ చేసుకుంటాం. వాల్యూ ప్రింట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దగ్గర ఉన్న నోడ్ దగ్గర ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం. సో మై నోడ్ డేటా. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఎలా వస్తాం, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ అంటే ఏం చేస్తాం, మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్తాం. అండ్ రైట్ సైడ్ ఎలా వస్తాం, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి మై అండర్స్కోర్ నోడ్ రైట్ అని వస్తాం అన్నమాట. సో ఇదన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తన దగ్గర ఉన్న వాల్యూ ప్రింట్ చేసుకుంటాం. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తాం. దాని తర్వాత లాస్ట్లో రైట్ సైడ్ వస్తాం అన్నమాట. ఇదన్నమాట మన ప్రాసెస్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్కి. చాలా ఈజీ అన్నమాట. సో నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ ఆర్డర్ కూడా చెప్తాను. అంతకన్నా ముందు నేను చేశాను కాబట్టి ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి మనం ఆప్షన్ ఎంటర్ చేస్తే మనకి నీట్గా పెర్ఫామ్ అయ్యేలాగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనే దానికి ఎంత ఇచ్చాను నెంబరు, సో చెక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 8 క్లిక్ చేస్తే సో ఒకసారి సో ఇక్కడ 8 క్లిక్ చేస్తే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా. సో 8 ఆపరేషన్ అంటే 8th ఆపరేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ 8 అంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కదా. సో ఇక్కడ మన కోడ్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే జస్ట్ ప్రింట్ఎఫ్ అని చెప్పి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి నీట్గా మనకి అదే ప్రింట్ అయ్యేటప్పుడు నీట్గా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని తెలిసేలా చేసుకుందాం. ఇక్కడ ఎలా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి లాస్ట్ టైం చేయలేదు, ఒకసారి చేద్దాం. ఏమీ లేదు నేను ఇక్కడ. సో ఇక్కడ బ్యాకెట్ ఓపెన్, సో ప్రింట్ఎఫ్ అని చెప్పి ఇన్ ఆర్డర్.
సో మనకి ఇలా నీట్గా రావడానికి అన్నమాట, ఏం లేదు పేరు రావడానికి ప్రింట్ అయ్యే ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కదా మనం చేస్తుంది. ఇక్కడ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కోసం ఫంక్షన్ కాల్ చేస్తాను చూడండి. దానికి రూట్ పాస్ చేస్తున్నాను, అంటే రూట్లో ఉన్న నోడ్ పాస్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రింట్ ఆఫ్ అని చెప్పి బ్యాక్ / అన్న న్యూ లైన్ రావడానికి చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ. సో ఇంతే అన్నమాట. 8 క్లిక్ చేస్తే మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అయ్యేలా మనం సెట్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఇన్సర్ట్ ఎలా చేయాలో చెప్పాను, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ కూడా చెప్పాను, ఇప్పుడు ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా చెప్పాను. ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో బిల్డ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ ఇది క్లోజ్ చేయలేదన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ రన్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ లెట్ మీ గివ్ మీ ఫ్యూ సెకండ్స్. ఓకే ఇక్కడ బైనరీస్ హెచ్డి అని చెప్పి మనకి ఆపరేషన్స్, ఇన్సర్ట్ ఆపరేషన్, రిమూవల్ ఆపరేషన్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆపరేషన్ చేద్దాం. 50 అని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత 1 అని చెప్పి 30 యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 అని చెప్పి 40 యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 అని చెప్పి 20 యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 అని చెప్పి 10 యాడ్ చేస్తాం. మొత్తం 5 ఎలిమెంట్స్ యాడ్ చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి 7 క్లిక్ చేద్దాం. సో చూసారు కదా, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి ట్రావర్స్ అయింది కదా, మొత్తం అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అయ్యాయి కదా. ఇక్కడ ఏమయ్యాయి, సార్టెడ్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అయ్యాయి కదా. ఇప్పుడు మనం చేస్తున్న ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా ఒకసారి పెర్ఫామ్ చేస్తాను. 8 కదా. సో చూసారు కదా, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి మనకి ఇక్కడ ఫార్మాట్ చూసారా, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ లేదన్నమాట మనకి. ఎందుకంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది ఏ ఫార్మాట్లోని అంటే ఏ ఆర్డర్లోని రాదు. అదొక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్కి ఆ ప్రెజెంట్ అయిన నోడ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటుంది, దాని తర్వాత లెఫ్ట్ సైడ్, దాని తర్వాత రైట్ సైడ్ ఇచ్చుకుంటుంది. సో మనకి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనేది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఉండదన్నమాట. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మాత్రమే అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో నెక్స్ట్ పార్ట్లో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చాలా ఈజీ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ గురించి అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ గురించి చెప్పాను కదా. అసలు బేసికలీ ట్రావర్సల్ అంటే ఏంటో తెలుసు కదా, డిస్ప్లే అన్నమాట. మనకి బైనరీస్ హెచ్ ట్రీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని డిస్ప్లే చేయడమే మనకి ట్రావర్సల్ అంటారు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్ ఉన్నాయి. అందులో మనకి ఆల్రెడీ నేను ప్రీ ఆర్డర్ చెప్పాను, అలాగే ఇన్ ఆర్డర్ కూడా చెప్పాను, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా చాలా ఈజీ, పెద్ద డిఫికల్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైనరీస్ హెచ్ ట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, లెఫ్ట్ సైడ్ అన్ని తక్కువ ఉండాలి, రైట్ సైడ్ అన్ని ఎక్కువ గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి, అంటే పెద్ద నెంబర్స్ ఉండాలి. నెంబర్స్ అయితే నెంబర్స్, ఎలిమెంట్స్ అయితే ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైనరీస్ హెచ్ ట్రీ కింద మనం ఎస్యూమ్ చేసుకుంటే, అంటే ఏకి లెఫ్ట్ సైడ్ అంతా లెస్ ఎలిమెంట్స్ అండ్ రైట్ సైడ్ అంతా గ్రేటర్ ఎలిమెంట్స్. సో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అంతా ఇప్పుడు ఏ ఉంది కదా, ఏకి లెఫ్ట్ సైడ్ అంతా మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది, దాని తర్వాత రైట్ సైడ్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది, దాని తర్వాత తనకు తాను ప్రింట్ చేసుకుంటుంది అన్నమాట. ఒక నోడు బైనరీస్ హెచ్ ట్రీలో ఉండే నోడ్స్ కదా, ఆ నోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి లెఫ్ట్ సైడ్ ఏమైనా బ్రాంచెస్ ఉంటే అంటే చిల్డ్రన్ ఉంటే మనకి తెలుసు కదా. బైనరీస్ హెచ్ ట్రీలో మనకి ఇది ఏ అనేది నోడ్ అయితే దీనికి చిల్డ్రన్ అంటారన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఏమవుతుందంటే తాను కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఏమైనా చిల్డ్రన్ ఉంటే వాటి దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత రైట్ సైడ్ ఏమైనా చిల్డ్రన్ ఉంటే వాటి దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత లాస్ట్లో తనకు తాను ప్రింట్ చేసుకుంటుంది అన్నమాట. సో దీనికోసం అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒకసారి డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే మనకి ఏమవుతుందంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఉంది కదా, ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రూట్ కదా. సో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఏ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఏ ప్రింట్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ బయలుదేరుతుంది. సో లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత సో బీ కూడా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే బీకి లెఫ్ట్ సైడ్ డి ఉంది కదా, సో డి కూడా వస్తుంది. సో డీకి వచ్చిన తర్వాత ఇక్కడ డీకి లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, రైట్ సైడ్ కూడా ఏమీ లేదు. సో డీకి లెఫ్ట్ రైట్ ఏమీ లేదు కాబట్టి అప్పుడు డి ప్రింట్ అవుతుంది. చూసారుగా డి ప్రింట్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ బీ దగ్గరికి వచ్చిన తర్వాత బీకి రైట్ సైడ్ ఉంది కదా కాబట్టి బీ ప్రింట్ అవుతుంది. బీ రైట్ సైడ్కి వస్తుంది. బీ రైట్ సైడ్కి వచ్చినప్పుడు
ఈ చూసుకుంటుంది, ఈ దగ్గర లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, రైట్ సైడ్ ఏమీ లేదు. సో ఈ ప్రింట్ అవుతుంది. ఈ ప్రింట్ అయిన తర్వాత అప్పుడు బి దగ్గరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బి ప్రింట్ అవుతుంది అన్నమాట. సో చూసారు కదా డిఈఎఫ్. అలాగే ఇక్కడ ఏ దగ్గరికి వచ్చిన తర్వాత ఏ దగ్గరికి వచ్చినప్పుడు ఏకి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి సి దగ్గరికి వస్తుంది. సో సి దగ్గరికి వచ్చిన తర్వాత సికి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఎఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎఫ్కి లెఫ్ట్ రైట్ ఏమీ లేవు కాబట్టి ఎఫ్ ప్రింట్ అవుద్ది. సో దాని తర్వాత మళ్ళీ సి దగ్గరికి వస్తుంది. సికి రైట్ జీ ఉంది కాబట్టి జీ ప్రింట్ అవుతుంది. సో జీ ప్రింట్ అయిన తర్వాత సి ప్రింట్ అయ్యి లాస్ట్లో ఏ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇదన్నమాట మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతుంది, దాని తర్వాత రైట్ సైడ్ ట్రావెల్ అవుతుంది, దాని తర్వాత లాస్ట్లో తనకు తాను ప్రింట్ చేసుకుంటుంది. సో మనకి ఈజీగా సింపుల్గా గుర్తుండాలంటే మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఒక ట్రీ ఇచ్చినప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే ఎలా చేస్తామంటే ఇలా రైట్ సైడ్ ఇలాగ లైన్స్ గీసుకోండి. సో రైట్ సైడ్ ఇలా లైన్స్ గీసేసుకున్న తర్వాత సో ఇలా రైట్ సైడ్ డ్రా చేసుకోండి లైన్స్. సో ఆ లైన్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి రూట్ కా నుంచి ట్రావెల్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ఏమైనా టచ్ అయిందా, టచ్ అవ్వలేదు. లాస్ట్లో ఇక్కడ డి టచ్ అయింది కాబట్టి ఫస్ట్ డి ప్రింట్ అవుద్ది. దాని తర్వాత అంటే ఇది షార్ట్ కట్ అన్నమాట గుర్తుపెట్టుకుంటా. ఈ టచ్ అయింది కాబట్టి ఈ ప్రింట్ అవుద్ది, బి టచ్ అయింది కాబట్టి బి ప్రింట్ అవుద్ది, దాని తర్వాత ఎఫ్ టచ్ అయింది కాబట్టి ఎఫ్ ప్రింట్ అవుద్ది, దాని తర్వాత జీ టచ్ అయింది కాబట్టి జీ ప్రింట్ అవుద్ది, సి టచ్ అయింది కాబట్టి సి ప్రింట్ అవుద్ది, లాస్ట్లో ఏ కూడా ప్రింట్ అవుతుంది. ఇదన్నమాట మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే. ఇది ఎక్స్ప్లెనేషన్. సో ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకుని. చాలా ఈజీ ఇంప్లిమెంటేషన్ కూడా. సో మనం ఆల్రెడీ మనకు ప్రీ ఆర్డర్ అంటే చెప్పాం కదా. ప్రీ ఆర్డర్లో ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రావెల్ అవుతుంది. అలాగే ఈ ఆర్డర్లో ఏమవుతుంది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, దాని తర్వాత తను వాల్యూ ప్రింట్ చేసుకుంటే దాని తర్వాత రైట్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ రైట్ వెళ్తుంది కదా. సో వైడ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్. సో లాస్ట్లో ఇఫ్ చెక్ చేసుకుంటే అన్నమాట. నోడ్ ఎంటీ అయితే నాట్ ఈక్వల్ టు నల్ అంటే మనకి ట్రీ అనేది ఎంటీ ట్రీని మనం డిస్ప్లే చేయలేం కదా. మనకి ట్రీలో ఎన్నో వాల్యూస్ ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అంటే ఏంటి, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ మై నోడ్ రైట్. సో దీని తర్వాత ఇప్పుడు లాస్ట్లో ప్రింట్ చేసుకుంటాం కదా, ప్రింట్ఎఫ్ %d అని చెప్పి స్పేస్ ఇచ్చుకున్న తర్వాత మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ డేటా, అందులో ఉన్న నోడ్లో ఉన్న డేటా ప్రింట్ చేసుకుంటాం లాస్ట్లో. సో మనం ఫాస్ట్గా మనకి ఆల్రెడీ సెటప్ చేసుకున్నాం కదా, ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ జరిగేలాగా. ఇక్కడ మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది ఏం క్లిక్ చేస్తే వస్తుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ 9 క్లిక్ చేస్తే మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అన్నమాట. సో 9 క్లిక్ చేస్తే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో 9 దగ్గర ఎడిట్ చేయాలి కదా ఇప్పుడు. సో ఆప్షన్ 9 కదా. సో ఆప్షన్ 9. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి నీట్గా మనకి ప్రింట్ అయ్యేలాగా అంటే తెలిసేలాగా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్దాం. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ స్పేస్. ఇప్పుడు ఫంక్షన్ ఉంది కదా మనకి, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఫంక్షన్ కాల్ చేద్దాం. సో లాస్ట్లో మనకి న్యూ లైన్ వచ్చేదానికి / అని పెడతాను. సో ఇదన్నమాట మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే. సో ఈ పార్ట్తో మనకి ఆల్ 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా రన్ చేద్దాం. సో ఒకసారి సేవ్ చేసిన తర్వాత సో రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలిమెంట్స్ నేను ఎంటర్ చేస్తాను చూడండి. ఇన్సర్ట్ ఆపరేషన్ ఆల్రెడీ మనకు ఇంప్లిమెంట్ చేశాను కదా ఇన్సర్ట్ ఆపరేషన్. సో 1 అని చెప్పి 40 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 1 అని చెప్పి 30 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 1 అని చెప్పి 50 ఇన్సర్ట్ చేశాను, దాని తర్వాత 1 అని చెప్పి 20 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 1 అని చెప్పి 10 ఇన్సర్ట్ చేశాను. సో మొత్తం 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ కదా, 9 కదా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్కి. సో చూసారు కదా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి 10, 20, 30, 50, 40. సో మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది ఏ సార్టింగ్ ఆర్డర్ మెయింటైన్ చేయదన్నమాట. ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ మెయింటైన్ చేయదు, ఓన్లీ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మాత్రమే. ఎప్పుడైనా మనకి ఒక బైనరీ సెర్చ్ ట్రీకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ పెర్ఫామ్ చేస్తే అది అసెండింగ్ ఆర్డర్లో ట్రావర్స్ చేస్తుంది అన్నమాట. చూసారు కదా 10, 20, 30, 50, 40 ఇదే ఆర్డర్ కాదు. అదే అసెండింగ్ ఆర్డర్ అయితే ఏమో రావాలి 40, 50 రావాలి మామూలుగా అయితే. సో మీకు ఇప్పుడు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసి చూపిస్తాను. 7 కదా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి.
సో చూసుకున్నట్లయితే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి 10, 20, 30, 40 వరుసగా వచ్చాయి కదా. అలాగే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ కూడా మనకి ఏ ఒక్క అరేంజ్మెంట్ అంటే సార్టెడ్ ఆర్డర్లో రాదన్నమాట. మనకి ఓన్లీ సార్టెడ్ ఆర్డర్లో వచ్చేది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మాత్రమే. సో మీకు ఈ వీడియోలో అర్థమైంది కదా, మొత్తం పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ పార్ట్లో మనకి ఇంకా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. అది ఫైండ్ అవుట్ చేయడానికి కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్తో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైండింగ్ మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. సో అలాగే ఇదే వీడియోలో ఫైండింగ్ మినిమం వాల్యూ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. సో మనకి రెండు సేమ్ అన్నమాట, మ్యాక్సిమం కోడ్ లాజిక్ అంతా మ్యాక్సిమం సేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దాని తర్వాత కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే తెలుసు కదా, ఏంటి ఒక నోడ్కి అంటే బైనరీ సెర్చ్ ట్రీలో నోడ్స్ ఉంటాయి కదా. ఒక నోడ్కి లెఫ్ట్ సైడ్ అన్ని తక్కువ చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే రైట్ సైడ్ అన్ని గ్రేటర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఒకసారి మీకు పిక్చర్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది కదా బైనరీ సెర్చ్ ట్రీ కదా ఇది. సో ఒకసారి డ్రా చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఇది బైనరీ సెర్చ్ ట్రీ కదా, ఇది రూట్ కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే నోడ్, దాన్ని రూట్ నోడ్ అంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మనకి లెఫ్ట్ సైడ్ ఇదంతా మనకి ఏంటి లెస్ దెన్ ఎలిమెంట్స్, ఈ రూట్కి లెస్ దెన్ ఎలిమెంట్స్ అంటే గ్రేటర్ దెన్ ఏంటి. సో మనకి ఈ రైట్ సైడ్ అంతా గ్రేటర్ దెన్ ఎలిమెంట్స్ కదా. సో మనకి ఇప్పుడు మెయిన్గా మనకి మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి ఏంటంటే ఇదేం లేదు, జస్ట్ మ్యాక్సిమం మినిమం వాల్యూ ఏమవుతుందంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్ అన్నమాట. లెఫ్ట్లో చివరి ఏమవుతుందో అదే మినిమం వాల్యూ అవుతుంది. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే రైట్ మోస్ట్ నోడ్ అన్నమాట. రైట్ మోస్ట్ అంటే లాస్ట్, రైట్ సైడ్ ఫుల్గా డీప్కి వెళ్తే సో దొరికే నోడే మనకి మ్యాక్సిమం నోడ్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా 25 కదా, 25 అయితే రూట్ కాడ నుంచి నేను రైట్ మోస్ట్ నోడ్కి ఇలా చివరి దాకా రైట్ సైడ్ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ దొరికింది చూసారా 48. ఇదే మనకి చూసారా 48 మనకి మ్యాక్సిమం వాల్యూ ఈ మొత్తం బైనరీ సెర్చ్ ట్రీ. ఒకసారి మీకు కాల్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. సో దీనికన్నా 48 కన్నా ఈ పార్ట్లో ఏదైనా మనకి మ్యాక్సిమం వాల్యూ ఉందా? ఈ 48 తప్ప లేదు, ఎందుకంటే మనకి రైట్ మోస్ట్ నోడే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో మ్యాక్సిమం నోడ్. అలాగే మనకి ఒక బైనరీ సెర్చ్ ట్రీలో లెఫ్ట్ మోస్ట్ నోడ్ ఇక్కడ ఏంటి, లెఫ్ట్ మోస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అలా వెళ్తూ ఉంటే మనకు దొరికింది ఏంటి ఇక్కడ 5 అనేది కదా. ఇక్కడ 5 అనేది చూడండి, ఇక్కడ కాదు మీరు చెక్ చేసుకోవచ్చు. 5 అనేది మనకి ఇక్కడ ఉన్న బైనరీ సెర్చ్ ట్రీలో మినిమం ఎలిమెంట్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ మోస్ట్ నోడ్కి వెళ్ళాలి, అలాగే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వెళ్ళాలి. ఇది అన్నమాట మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ అనుకుంటే, ఈ చిన్న ట్రీ అనుకుంటే సబ్ ట్రీ ఉంది కదా, ఈ చిన్న ట్రీలో చెక్ చేయండి. ఈ చిన్న ట్రీలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 48, ఆ మినిమం వాల్యూ ఎంత లెఫ్ట్ మోస్ట్ 28. సార్ నేను చెప్తుంది ఈ చిన్న ట్రీకి, ఈ సబ్ ట్రీకి చెప్తాను అన్నమాట. ఈ సబ్ ట్రీకి మ్యాక్సిమం వాల్యూ 48, మినిమం వాల్యూ 28 అన్నమాట. అలాగే ప్రతి సబ్ ట్రీకి మనం కావాలితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ బైనరీ సెర్చ్ ట్రీ కాలిక్యులేట్ చేయాలనుకుంటే రూట్ కా నుంచి లెఫ్ట్ మోస్ట్ ఏమో మినిమం వాల్యూ అండ్ రైట్ మోస్ట్ ఏమో మ్యాక్సిమం వాల్యూ. సో ఫాస్ట్గా కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను, చాలా ఈజీ. సో ఇది ఏంటంటే మనకి వాల్యూ కదా ఇంట్ అని చెప్పి ఫైండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫంక్షన్ అన్నమాట క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్ అని చెప్పి మనకి రూట్ కానీ స్టార్ట్ అవుతాం కదా. ఇప్పుడు చూడండి, ఇఫ్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఇంకా లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వచ్చినట్లు లెక్క అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, రిటర్న్ మై అండర్స్కోర్ నోడ్ డాట్. సో మై అండర్స్కోర్ నోడ్ డాట్, సో డాట్ కాదు డేటా. సో ఒకసారి సో లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వెళ్ళడం అంటే ఇదే అన్నమాట. సో లేకపోతే ఏం చేస్తాం, రిటర్న్ అని చెప్పి
అంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్కి ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అలా ట్రావెల్ చేస్తాను. ఫైండ్ మినిమం వాల్యూ అని చెప్పి మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్, ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తాం అన్నమాట, పూర్తిగా లెఫ్ట్ సైడ్ వెళ్తాం. అంటే ఈ కోడ్ దేనికి రిసెంబుల్ చేస్తుందంటే, దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మై అండర్ స్కోర్ డేటా, అదే అంటే ఇక్కడ పిక్చర్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఒకసారి పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడ రూట్ కదా, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవ్వాలంటే ఈ ట్రావెల్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఏంటంటే కోడ్ ఇదన్నమాట. మనకి ఇలా లెఫ్ట్ మోస్ట్ అలా ట్రావెల్ అవ్వడానికి. సో మనం ఎక్కడ ఆగాలి, ఇక్కడ కరెక్ట్గా ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకే ఎలిమెంట్స్ లేవనుకున్నప్పుడు ఆగాలి కదా. ఇక్కడ ఆగడానికి మనకి రెస్పాన్సిబుల్ అయ్యే కోడ్ ఏంటంటే ఇదన్నమాట. సో మనకి ఇది చూసారు కదా, మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు నల్ అయితే ఆ వాల్యూ మినిమం వాల్యూ అని చెప్పి రిటర్న్ చేసేస్తాం అన్నమాట. సో దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంటీ నోడ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ట్రీ ఇస్తే, ఎంటీ ట్రీ కోసం మై అండర్ స్కోర్ నోడ్ ఈక్వల్ టు నల్. ఒకవేళ ఎంటీ ట్రీ ఇచ్చినట్లయితే ఏం చేస్తా అంటే రిటర్న్ -1 చేసుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ వాల్యూ అయితే ట్రీ అనేది ఎంటీ అయితే -1 వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో అలాగే దీనిలాగే సేమ్ మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ మ్యాక్సిమం అని చెప్పి ఫైండ్ మ్యాక్సిమం అని చెప్పిన తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై అండర్ స్కోర్ నోడ్ ఇఫ్ మై అండర్ స్కోర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సేమ్ కోడ్ ఆల్మోస్ట్, కాకపోతే మనం రైట్ ట్రావెల్ చేస్తూ ఉంటే రిటర్న్ -1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అనేది ఎంటీది అయితే మనం -1 వచ్చేలా సెట్ చేసుకున్నాం. దాని తర్వాత మనకి రైట్ మోడ్ నోస్ట్కి ట్రావెల్ అయిన తర్వాత మనకి అక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి కదా. సో రైట్ ఎందుకు ఇస్తాను అంటే మ్యాక్సిమం కదా చెప్పాను. అప్పుడు రిటర్న్ మై అండర్ స్కోర్ నోడ్ అంటే మనకి రైట్ మోస్ట్ నోడ్కి వచ్చినట్లు లెక్కది. తర్వాత లాస్ట్లో మనం ట్రావెల్ చేయాలి కదా, రైట్ మోస్ట్ నోడ్కి ట్రావెల్ చేయడానికి కోడ్ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇది మ్యాక్సిమం వాల్యూ రైట్ మోస్ట్ నోడ్కి ట్రావెల్ చేయాలంటే ఏం చేస్తాం, మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ రైట్. సో ఇదన్నమాట మనకి ఫైండ్ మ్యాక్సిమం అండ్ ఫైండ్ మినిమం. సో దీని తర్వాత ఇప్పుడు నీట్గా కోడ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను సెట్ చేస్తాను కదా, 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్, 2 క్లిక్ చేస్తే రిమూవల్ ఆపరేషన్ అని. సో అందులో ఫైండ్ మినిమం మ్యాక్సిమం ఏ పొజిషన్లో ఉందో చెక్ చేసి ఒకసారి అది కూడా సెట్ చేసి మనం అవుట్పుట్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 4 అనే దానికి మినిమం వాల్యూ అండ్ 5 అనే దానికి మ్యాక్సిమం వాల్యూ ఇచ్చుకున్నాం కదా. సో ఫాస్ట్గా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మినిమం వాల్యూ కదా 4 అనేది. సో ప్రింట్ఎఫ్ మినిమం వాల్యూ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంపర్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని అదే రిజల్ట్ అని చెప్పి మిని వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఏంటిది ఫైండ్ మినిమం కదా, ఫైండ్ మినిమం అని చెప్పి రూట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ మిన్ వాల్యూ ఈక్వల్ టు -1 అంటే -1కి ఎంటర్ చేస్తే ఏమని చెప్పాను అంటే -1 ఒకవేళ రిటర్న్ చేసిందంటే దాని అర్థం మనకి ట్రీ ఎంటీ అని అర్థం. ట్రీ ఈజ్ ఎంటీ. సో \n ఒకవేళ మనకి -1 కాకపోతే ఏం చేస్తాం, ఎల్స్ అని చెప్పి ప్రింట్ఎఫ్ మినిమం వాల్యూ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత \n ఇచ్చుకొని లాస్ట్లో మిన్ వాల్యూ మనకి ఏదైతే వచ్చిందో అది నీట్గా ప్రింట్ చేసుకుంటాం. సో ఇదన్నమాట మనకి మిన్ వాల్యూ కోసం. అలాగే సేమ్ కోడ్ మ్యాక్సిమం వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి సేమ్ కోడ్ కాపీ చేస్తాను. సో మనకి ఇక్కడ మినిమం ప్లేస్లో మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. సో మ్యాక్స్ వాల్యూ అని చెప్పి మన ఫంక్షన్ కూడా ఫైండ్ మ్యాక్సిమం అని క్రియేట్ చేశాను కదా. సో ఫైండ్ మ్యాక్సిమం అని చెప్పి సో వచ్చిన వాల్యూని -1 ఒకవేళ ఇది కూడా -1 రిటర్న్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే ట్రీ ఎంటీ అని అర్థం కదా. సో ఒకవేళ ఎంటీ కాకపోతే -1 రిటర్న్ చేయదు కదా, అప్పుడు ఏంటంటే మ్యాక్స్ వాల్యూ నీట్గా మ్యాక్సిమం వాల్యూ అని చెప్పి నీట్గా ప్రింట్ చేసుకుంటాను మ్యాక్సిమం వాల్యూ. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేసి టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో. సో ఈ వీడియోలో 2 ఇంప్లిమెంటేషన్స్ చెప్పాను, ఒకటి మినిమం వాల్యూకి, ఇంకోటేమో మ్యాక్సిమం వాల్యూకి. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా ఇన్సర్ట్ చేద్దాం, ఒక 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం. 1 అని చెప్పి 30 ఇన్సర్ట్ చేశాను, మళ్ళీ 1 అని చెప్పి 50 ఇన్సర్ట్ చేశాను, అండ్ 1 అని చెప్పి 40 ఇన్సర్ట్ చేశాను, అండ్ 1 అని చెప్పి 10 ఇన్సర్ట్ చేశాను. దాని తర్వాత
1 అని చెప్పి 20 అని సెట్ చేసాను. మొత్తం 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను కదా. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం వాల్యూ 4 అని చెప్తే సో చూసారు కదా, మినిమం వాల్యూ 10 కదా, నేను 10 కదా ఇచ్చాను మినిమం వాల్యూ. సో 10 వచ్చింది. సో మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం 5. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చింది. చూసారు కదా, అంత నీట్గా వచ్చింది. ఇదన్నమాట మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే బైనరీ సెర్చ్ ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మొత్తం ఎరే అంతా స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అదే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో మనకి లిటరల్గా చూసారు కదా, ఒక మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని చెక్ చేసాం, దీన్ని చెక్ చేసాం, దీన్ని చెక్ చేసాం, మొత్తం 3 ఆపరేషన్స్లో అయిపోయింది అన్నమాట. అదే ఒక ఎరే యూజ్ చేసుకొని మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్కి స్కాన్ చేసి ఏది మినిమం ఏది మ్యాక్సిమం ఏది మినిమమో చెక్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో చెప్తాం అన్నమాట మినిమం వాల్యూ. అప్పుడు మొత్తం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12 ఎలిమెంట్స్ కదా, 12 ఎలిమెంట్స్ని స్కాన్ చేయాల్సి వస్తుంది ఒక ఎరే యూజ్ చేసుకుంటే. ఇది బైనరీ సెర్చ్ యూజ్ చేసుకోవడం వల్ల జస్ట్ 3 ఎలిమెంట్స్ స్కాన్ చేస్తే సరిపోయింది. ఇది 12 అంటే పర్లేదు, కొన్ని తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 12 crores అంటే 12 కోట్ల డేటా చెక్ చేయాలంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీకి ఫాస్ట్గా అయిపోద్ది. అదే మన ఎరేకి అయితే 12 కోట్ల సార్లు అలా స్కాన్ చేస్తూ ఉంటే అప్పుడు మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట ఎరే. అందుకే బైనరీ సెర్చ్ ట్రీ చాలా పవర్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఏం చేసాం, మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్. హాయ్ గైస్, ఈ వీడియోలో హైట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో లాట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇన్సర్ట్ ఆపరేషను, ఇన్ ఆర్డర్ ట్రావర్స్లో, ప్రీ ఆర్డర్ ట్రావర్స్లో, పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్లో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో నేను హైట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బైనరీ సెర్చ్ ట్రీలో. మెయిన్గా మనకి హైట్ అనేది ఏంటంటే ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా, చూసారు కదా ఎన్ని లేయర్స్గా ఉన్నాయి కదా. ఇది లాస్ట్లో ఉన్నది, సెకండ్ ఉన్నది, థర్డ్ ఉన్నది, ఫోర్త్ ఉన్నది. ఇలా మనకి హైట్ అనేది ఏంటంటే దీని కింద ఫర్ ఎగ్జాంపుల్ 25 కింద ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 అంటే ఈ యొక్క హైట్ అంటే మన బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్ 3 అనమాట. దీని బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఇన్సర్ట్ ఆపరేషను, సెర్చ్ ఆపరేషను, డిలీషన్ ఆపరేషను, ఇవన్నీ మనకి హైట్ మీద డిపెండ్ అయ్యి దాని స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ హైట్ ఉందనుకోండి స్లోగా ఉంటుంది. అలాగే మన హైట్ ఎప్పుడైనా ఒక బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్ తక్కువ ఉంటే మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది అన్నమాట. ఫాస్ట్గా ఇన్సర్ట్ ఆపరేషను, డిలీషన్ ఆపరేషను ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అనేది ఇక్కడ మనకి చివరి లేయర్స్ ఉన్నాయి, లాస్ట్లో ఉన్నాయి కదా, వీటికి ఇక్కడ లీఫ్ నోట్స్ అంటారు అన్నమాట. లీఫ్ నోట్స్ అంటే ఏంటంటే 0 చిల్డ్రన్ లెఫ్ట్ సైడ్ లేవు, రైట్ సైడ్ లేవు. వాటి యొక్క హైట్ ఎంతంటే 0 అన్నమాట. సో అలాగే 12 యొక్క హైట్ కూడా 0, ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ లేవు, రైట్ సైడ్ లేవు, అంటే లీఫ్ నోట్స్. సో వీటి నోట్స్ యొక్క హైట్ 0. సో ఇక్కడ 10కి హైట్ ఎంతంటే ఇక్కడ కింద ఆల్రెడీ 2 నోట్స్ ఉన్నాయి, అంటే ఒక లేయర్ ఉంది కాబట్టి 1 అవుద్ది అన్నమాట. సో అలాగే మనకి 22కి 0, అలాగే 30కి 1, అలాగే 40కి కూడా 1, ఎందుకంటే కింద లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 20కి చెక్ చేస్తున్నాను చూడండి. సో 20కి చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ చిల్డ్రన్ యొక్క హైట్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. దీని 20 యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ అంతా 10 అండ్ 20 యొక్క రైట్ చిల్డ్రన్ 22. సో 10 యొక్క హైట్ అంతా 1, అలాగే 22 యొక్క హైట్ అంతా 0. సో మ్యాక్సిమం ఎంత 0, 1,0లో మ్యాక్సిమం వాల్యూ అంతా 1. సో 1 ప్లస్ 20ని కూడా కౌంట్ చేసుకుని 1 + 1 ఎంతంటే 2 అన్నమాట. సో 20 యొక్క హైట్ 2. అలాగే 36 యొక్క హైట్ ఏమవుద్దంటే దీని చిల్డ్రన్ అంతా 30 and 40 కదా. సో 30 యొక్క హైట్ మ్యాక్సిమం ఆఫ్ 30 యొక్క హైట్ 40 యొక్క హైట్. సో 1,1లో మ్యాక్సిమం వాల్యూ అంతా 1. సో 1 ప్లస్ మనం ఈ లెవెల్ కూడా కౌంట్ చేసుకోవాలి కదా. సో లెవెల్ కూడా కౌంట్ చేసుకుంటే 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో అలాగే ఇక్కడ మనకి రూట్ నోడ్ ఉంది కదా, రూట్ కాదు ఇది. సో దీని హైట్ ఏమవుద్దంటే దీని చిల్డ్రన్ లెఫ్ట్ రైట్లో మ్యాక్సిమం వాల్యూ అంతా 2,2లో మ్యాక్సిమం వాల్యూ అంతా 2 + 1 అంతా మనకి ఇది కూడా కౌంట్ చేసుకోవాలి కాబట్టి 3 అన్నమాట. మొత్తం ఈ బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్ ఎంత అండి
సో ఈ బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్ 3 అన్నమాట. సో కంప్లీట్గా మనకి రూట్ కానీ చెక్ చేసుకుంటాం అన్నమాట. ఒక బైనరీ సెర్చ్ ట్రీ యొక్క హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రూట్ కాడి నుంచి కాలిక్యులేట్ చేస్తే మనకి దాని హైట్ తెలిసిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసింది కదా, లీఫ్ నోడ్స్ యొక్క హైట్ 0 అండ్ మన లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనం మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. చిల్డ్రన్ యొక్క మ్యాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేసి +1 యాడ్ చేసుకుంటాం. ఇక్కడ 1,0లో మ్యాక్సిమం వాల్యూ 1 కదా, 1 + 1 అంతా 2 అయింది కదా. సో దీని తర్వాత మనకి కోడ్ నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒక నల్ పాయింటర్ అంటే నల్ నోడ్, అంటే నోడ్ అనేది నల్ అయితే దాని హైట్ -1 అన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అది ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారు, కావాలంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి నీట్గా కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంట్ హైట్ అని చెప్పి హైట్ అని చెప్పి మనం నీట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్. సో మనకి ఇది రూట్ తీసుకుంటాం కదా. రూట్ తీసుకున్న తర్వాత ఇఫ్ మనకి నల్ నోడ్ అయితే my_node ఈక్వల్ టు నల్ అయితే ఏమని చెప్పాను, -1 కదా. సో రిటర్న్ -1 ఎల్స్ బ్లాక్లో రిటర్న్ అని చెప్పి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. అంటే మ్యాక్సిమం ఆఫ్ 2 వాల్యూస్, అంటే 2 వాల్యూస్ ఇస్తే దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన సి లాంగ్వేజ్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ కన్నా లేదనుకుంటా. నాట్ షూర్. దానికోసం మనకి ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను గెట్ మ్యాక్స్ అని చెప్పి. దాని తర్వాత ఇంటి A, ఇంటి B అని చెప్పి ఇఫ్ A is greater than B అయితే ఏం చేస్తాం, రిటర్న్ A చేస్తాం, లేకపోతే రిటర్న్ B. చాలా సింపుల్ అన్నమాట. ఏంటి, 2 వాల్యూస్లో పెద్దది A అయితే A రిటర్న్ చేస్తాను, లేకపోతే B రిటర్న్ చేస్తాను. దాని తర్వాత ఆ ఫంక్షన్ ఇక్కడ వాడతాం చూడండి, గెట్ మ్యాక్స్ కదా. గెట్ _max అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెప్పాను కదా, లెఫ్ట్ చిల్డ్రన్ రైట్ చిల్డ్రన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ. లెఫ్ట్ చిల్డ్రన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ హైట్ ఆఫ్ my_node ఆఫ్ లెఫ్ట్, height of my_node, రైట్, అదే రైట్ +1 అన్నమాట. లాస్ట్లో +1 ఎందుకు యాడ్ చేస్తాను చెప్పాను కదా ఆల్రెడీ, దాని లెవెల్ కూడా కౌంట్ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ అండ్ రైట్ యొక్క హైట్లో మ్యాక్సిమం వాల్యూస్ తీసుకుని దానికి +1 యాడ్ చేసుకుంటే మనకి కావాల్సిన హైట్ వస్తుంది. ఇదన్నమాట ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్. హైట్ అనేది ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేద్దామంటే నీట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా, ఏం లేదు ఇక్కడ నల్ల పాయింటర్కి అయితే -1 అని, లేకపోతే హైట్ ఆఫ్ ద లెఫ్ట్ చైల్డ్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ హైట్ ఆఫ్ ద లెఫ్ట్ చైల్డ్ అండ్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామంటే లెఫ్ట్ అండ్ రైట్ చైల్డ్ హైట్లో 1,0 అయితే 1 వస్తుంది. దాని తర్వాత +1 అని చెప్పి లాస్ట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 అంటే దాన్ని కౌంట్ చేసుకోవాలి కదా. +1 అని చెప్పి డైరెక్ట్గా కంప్లీట్గా రిటర్న్ చేస్తున్నాను. ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ సెటప్ చేసాం కదా ఆల్రెడీ. మనం ఇక్కడ 6 క్లిక్ చేస్తే హైట్ ఆపరేషన్ వచ్చేలా చేసుకున్నాం కదా. 6 ప్లేస్లో ఎడిట్ చేద్దాం. 6 ప్లేస్లో ఎడిట్ చేస్తున్నాం చూడండి. హైట్ ఆఫ్ ద ట్రీ అని చెప్పి printf హైట్ ఆఫ్ ద ట్రీ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత \n అని ఇచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడే కాల్ చేస్తున్నాను హైట్ అని చెప్పి రూట్ పాస్ చేస్తాం. అంతే కదా, రూట్ పాస్ చేస్తే మనకి హైట్ ఆఫ్ ద ట్రీ వచ్చేస్తుంది. ఫస్ట్గా ఒకసారి టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో. ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ అని చెప్పి ఇన్సర్ట్ చేద్దాం. ఒక 5 ఎలిమెంట్స్ 40, 50, 10, 20 అండ్ 30. 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం కదా. ఒకసారి హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 అని చెప్తే హైట్ వస్తుంది కదా. 6 అని ఎంటర్ చేస్తే మనకి హైట్ వచ్చింది కదా, చూసారు కదా నీట్గా. హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 3 అని వచ్చింది. మనకి ఆపరేషన్ అలా జరుగుద్ది ఆల్రెడీ చెప్పాను కదా. చాలా ఈజీ. ఇలా మనకి కౌంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇదన్నమాట మనకి బైనరీ సెర్చ్ ట్రీలో హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ అయితే -1 అని, లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్కి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి లెఫ్ట్ చైల్డ్ యొక్క హైట్కి మ్యాక్సిమం రైట్ చైల్డ్ యొక్క హైట్కి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి +1 యాడ్ చేస్తాం. అంతే, చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.
హాయ్ గైస్, ఈ వీడియోలో సెర్చ్ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి బైనరీ సెర్చ్లో సెర్చ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బైనరీ సెర్చ్లోనే నేమ్లోనే ఉంది సెర్చ్ ఆపరేషన్ అనేది. సో మనకి ఎందుకంటే బైనరీ సెర్చ్లో సెర్చ్ ఆపరేషన్ ఇంపార్టెంట్ అంటే మనకి ఎరేస్తో పోల్చుకుంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో సెర్చ్ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మనం చాలా ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేసాం కదా. ఇన్సర్ట్ ఆపరేషను, హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మినిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మనం సెర్చ్ ఆపరేషన్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనకి బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నాం కదా. సో బైనరీ సెర్చ్ ట్రీలో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందో లేదో సెర్చ్ చేయడమే, ఫైండ్ అవుట్ చేయడమే సెర్చ్ ఆపరేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 28 అనే ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇక్కడ రూట్ కదా, మనకి రూట్ కానీ స్టార్ట్ చేసుకుంటాం కదా. సో రూట్ కానీ స్టార్ట్ చేసుకుని 28 అనే ఎలిమెంట్ నాకు 28 చెక్ చేసుకోవాలన్నమాట, సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 28 సెర్చ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 25తో కంపేర్ చేస్తాను. 25 ఈక్వల్ టు 28 అని. సో 28కి ఈక్వల్ కాదు కదా. అండ్ 28 అనేది 25 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవుతాను అన్నమాట. సో రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత 28 36తో కంపేర్ చేస్తే మనకి 28 అనేది 36 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాను. అలాగే మనకి 30తో కూడా చెక్ చేస్తే 30 కన్నా 28 తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాను. సో దాని తర్వాత మనకి 28 దగ్గర కంపేర్ చేస్తే 28 ఈక్వల్ టు 28 అవుతుంది కాబట్టి మనం నీట్గా మనకి కావాల్సిన 28 మన బైనరీ సెర్చ్ ట్రీలో ఉందని చెప్తాం అన్నమాట. అది ఎలా చెప్తామంటే మనకి 1 రిటర్న్ చేస్తాం అన్నమాట. ఒక పర్టికులర్ ఎలిమెంట్ లేకపోతే 0 రిటర్న్ చేసుకుందాం, సెట్ చేసుకుందాం. అలాగే ఒకవేళ మనకి కావాల్సిన ఎలిమెంట్ బైనరీ సెర్చ్ ట్రీలో ఉంటే 1 రిటర్న్ అయ్యేలా సెట్ చేసుకుందాం అన్నమాట. సో ఇదన్నమాట 28 ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 ఉందో లేదో చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 అనేది 25తో కంపేర్ చేసుకుంటే తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. అలాగే 20తో కూడా కంపేర్ చేసుకుంటే తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. అలాగే 10తో చెక్ చేసుకుంటే 11 అనేది 10 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వస్తాం. అలాగే ఇప్పుడు 12తో చెక్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ వస్తాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమీ లేవు, ఎందుకంటే ఇక్కడ 12 అనేది 12 దానికి ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు కాబట్టి మనకి నల్ అంటే ఇక్కడ చివరికి వస్తాం. అంటే మనకి చివరికి వస్తాం 11 అనేది అక్కడ దొరకలేదు అంటే దాని అర్థం ఏంటంటే మనకి 11 అనేది బైనరీ సెర్చ్ ట్రీలో లేదు. అప్పుడు ఏం చేస్తాం అంటే జస్ట్ రిటర్న్ 0 చేస్తాం అన్నమాట. అది ఎలా చేస్తానో ఇప్పుడు రికర్షన్ కదా, మనకి బైనరీ సెర్చ్ ట్రీ అనేది రికర్షన్ కాన్సెప్ట్తో మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఒకసారి ఫాస్ట్గా వెళ్ళి మన సెర్చ్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం. మన కోడ్ ఉంది కదా, ఆల్రెడీ సి లాంగ్వేజ్లో చేస్తున్నాం కదా. సో ఇంట్ సెర్చ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని స్ట్రక్ట్ నోడ్ స్టార్ my_node అని చెప్పి నోడ్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే వాల్యూ సెర్చ్ చేయాలనుకున్న వాల్యూ కూడా తీసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇప్పుడు ఒకసారి ఏం చేస్తానంటే ఇఫ్ my_node ఈక్వల్ టు నల్ అంటే నల్ అయితే మనకి నోడ్ అనేది నల్లకి ఈక్వల్ అయితే దాని అర్థం ఏంటంటే ట్రీ అనేది ఎంటీ అని అర్థం. ఎంటీ ట్రీలో మనకి అలాగా కావాల్సిన ఎలిమెంట్ ఉండదు కాబట్టి రిటర్న్ 0 చేస్తాను. అట్ ద సేమ్ టైం ఎల్స్ అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెక్ చేస్తాం అన్నమాట. ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన వాల్యూ మన నోడ్ దగ్గర ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే, మన నోడ్ దగ్గర ఉన్న డేటాకి ఈక్వల్ అయితే ఏం చేస్తాను, రిటర్న్ 1 చేస్తాను. లేకపోతే ఎల్స్ ఇఫ్ అని చెప్పి వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ మై నోడ్ ఆఫ్ డేటా అంటే మన నోడ్ దగ్గర ఉన్న వాల్యూ కన్నా మనకి డేటా కన్నా మనం ఏదైతే వాల్యూ సెర్చ్ చేయాలనుకున్న వాల్యూ పెద్దదైతే ఏం చేస్తాం, రైట్ సైడ్ మూవ్ అవుతాం కదా. సో రిటర్న్ అని చెప్పి సెర్చ్ అని చెప్పి రైట్ సైడ్ అలా మూవ్ అవుతుందని చూడండి. my_node అని చెప్పి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా. my_node ఆఫ్ రైట్ అని చెప్పిన తర్వాత వాల్యూ పాస్ చేస్తాం. సో అలాగే ఎల్స్ బ్లాక్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ కదా, ఇంకా వాల్యూ తక్కువ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం కాబట్టి సెర్చ్ ఆఫ్ my_node లెఫ్ట్ కామా వాల్యూ. సో ఇదన్నమాట మనకి సెర్చ్ ఆపరేషన్ బైనరీ సెర్చ్ ట్రీలో చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ అనేది నల్ అయితే రిటర్న్ 0 చేస్తాం. అంటే ఇక్కడ మనం 0 అంటే మనకి కావాల్సిన ఎలిమెంట్ లేదని, 1 అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరికిందని సెర్చ్ చేసుకుంటున్నాం, ఏం లేదు ఇందులో. సో ఫాస్ట్గా రన్ చేద్దాం. రన్ చేయకుండా ముందు మనం సెర్చ్ చేసుకోవాలి కదా మనకి ఇక్కడ ఆపరేషన్ బట్టి. సో ఇక్కడ 3 క్లిక్ చేస్తే సెర్చ్ ఆపరేషన్ జరిగేలా సెర్చ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఆపరేషన్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ తీసుకుందాం. ఇంటి టెంప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి యూజర్ నుంచి వాల్యూ తీసుకుందాం, ఎంటర్ వాల్యూ అని చెప్పి. సో స్కాన్ఎఫ్ కూడా తీసుకుందాం, స్కాన్ చేసుకోవాలి కదా, %d అండ్ టెంప్. సో నీట్గా వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇప్పుడు వాల్యూ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే సెర్చ్ ఆపరేషన్ చేద్దాం. సో ఇంట్ రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని సెర్చ్ అని చెప్పి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాను. రూట్ కామ వాల్యూ అదే టెంప్ పాస్ చేస్తాను. మనకి ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూని టెంప్ అనుకున్నాం కదా. సో టెంప్ పాస్ చేసిన తర్వాత ఇఫ్ రిజల్ట్ ఈక్వల్ టు 0 అంటే రిజల్ట్ కనుక 0కి ఈక్వల్ అయితే దాని అర్థం ఏంటి, సెర్చ్ ఆపరేషన్ అంటే వాల్యూ ఈజ్ నాట్ ప్రెజెంట్ అని కదా అర్థం. నాట్ ప్రెజెంట్ అని చెప్తున్నాను \n. అలాగే ఎల్స్ అని చెప్పి ఒకవేళ రిజల్ట్ కనుక 0కి ఈక్వల్ కాకపోతే దాని అర్థం ఏంటంటే మనకి వాల్యూ ఉన్నట్లు లెక్క. సో వాల్యూ ఈజ్ ప్రెజెంట్ అని చెప్పి ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేసి మనం చెక్ చేసుకుందాం, వర్క్ అవుతుందో టెస్ట్ చేసుకుందాం వర్క్ అవుతుందో లేదో అని. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 ఎలిమెంట్స్ ఫాస్ట్గా ఇన్సర్ట్ చేస్తాను. 1 అని చెప్పి 20, 1 అని చెప్పి 50, 1 అని చెప్పి 40. సో 40 ఏమేమి యాడ్ చేశాను, 50, 40 అండ్ 20 యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏంటంటే 1 అని చెప్పి 30 అండ్ 1 అని చెప్పి 10 యాడ్ చేశాను. అంటే మొత్తం 10 to 50 వరకు యాడ్ చేశాను అన్నమాట ఎలిమెంట్స్. సో ఇప్పుడు నీట్గా ఎలిమెంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. 7 అని చెప్పి సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ 1 to 50 నీట్గా వచ్చాయి కదా. ఇప్పుడు సెర్చ్ చేద్దాం. సో సెర్చ్ కోసం 3 అని క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 కావాలంటే 50 అని ఎంటర్ చేస్తున్నాను. వాల్యూ ఈజ్ ప్రెజెంట్. సో 50 ఉంది కాబట్టి వాల్యూ ఈజ్ ప్రెజెంట్ అని వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లేని వాల్యూ 70 కావాలనుకుంటే సో సారీ మనకు ఆప్షన్ లేదు ఇప్పుడు. సో నేను ఇక్కడ ఎగ్జిట్ ఆపరేషన్ కొట్టాను అన్నమాట. ఎంటర్ ఆప్షన్ ప్లేస్ 70 కొట్టాను. 70 అనేది అక్కడ వాల్యూ దగ్గర కొట్టాలి. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేస్తాను. సో ఇక్కడ ఎగ్జిట్ ఎందుకైందంటే నేను ఎగ్జిట్ ఆపరేషన్ కొట్టేసాను అన్నమాట. నేను మనకి హైట్ ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ కొట్టుకోవడం మర్చిపోయి. సో మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. ఫాస్ట్గా ఇన్సర్ట్ చేస్తాను 1 అని చెప్పి. సో చూసారు కదా ఇక్కడ ఈ నాడా ట్రావర్సల్ 10, 20, 30, 40, 50 యాడ్ చేశాను కదా. ఇప్పుడు సెర్చ్ చేస్తాను. సెర్చ్ ఆపరేషన్కి ఏంటి 3 కదా. సో వాల్యూ 70 సెర్చ్ చేస్తాను ఇక్కడ. సో చూసుకున్నట్లయితే వాల్యూ ఈజ్ నాట్ ప్రెజెంట్ వచ్చింది కదా. అంటే దాని అర్థం ఏంటి, 70 అనేది మన బైనరీ సెర్చ్ ట్రీలో లేదు అంతే కదా, అక్కడ లేదు కదా. సో మనకి ఇదన్నమాట బైనరీ సెర్చ్ ఆపరేషన్ అనేది బైనరీ సెర్చ్ ట్రీలో. సో మీకు ఈ వీడియోలో సెర్చ్ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ కూడా చేసాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో డిలీషన్ ఆపరేషన్ గురించి చెప్తాను. సో మనకు బైనరీ సెర్చ్ ట్రీలో అన్ని ఆపరేషన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మ్యాక్సిమం అన్ని ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్సర్షన్, ట్రావర్స్లో మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, హైట్, సెర్చ్ ఆపరేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో డిలీషన్ ఆపరేషన్ అన్నమాట, అంటే రిమూవ్ చేయడం, ఒక పర్టికులర్ డేటాని ఒక మన బైనరీ సెర్చ్ ట్రీ నుంచి రిమూవ్ చేయడం అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఆపరేషన్స్ కన్నా ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అలానే మరీ డిఫికల్ట్ అని కాదు. సో మీరు నీట్గా వింటే, కాన్సన్ట్రేషన్ చేసుకుని వింటే మీకు కూడా అర్థమైపోద్ది అన్నమాట, ఏముండదు. సో మనకి డిలీషన్ ఆపరేషన్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ, BST అనుకుంటున్నాను బైనరీ సెర్చ్ ట్రీని. సో మనకి బైనరీ సెర్చ్ ట్రీలో డిలీషన్ ఆపరేషన్కి అయ్యే ముందు 3 కేసెస్ ఉంటాయి అన్నమాట. సో అసలు బైనరీ సెర్చ్ ట్రీలో డిలీషన్కి ఎప్పుడైనా చేసేటప్పుడు 3 కేసెస్ ఉంటాయి. ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ సెర్చ్ ట్రీ తీసుకుందాం. ఇది బైనరీ సెర్చ్ ట్రీ కదా. సో ఇక్కడ మనకి ఇది అనేది ఇవన్నీ కదా, ఇక్కడ చిల్డ్రన్ లేవు ఏంటి అంటే ఇక్కడ 5కి చిల్డ్రన్ ఏమైనా ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేవు. దీన్ని ఏమంటారంటే లీఫ్ నోడ్ అంటారు అన్నమాట, లీఫ్ నోడ్. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ ఏ నోడ్ హీస్ హ్యావింగ్ నో చిల్డ్రన్, ఐ మీన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా నల్ ఉంటే దాన్ని నోడ్ చిల్డ్రన్ అంటే లీఫ్ నోడ్ అంటారు అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 30 చూడండి, ఇక్కడ 30 అనేది ఒక చిల్డ్రన్ ఉంది, ఇంకో చిల్డ్రన్ లేదు. అంటే ఒక సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లేదు. రైట్ సైడ్ ఉంది కానీ లెఫ్ట్ సైడ్ లేదు. అంటే ఏమంటారంటే 1 చిల్డ్రన్ అంటారు అనమాట, సింగిల్ చిల్డ్రన్ నోడ్ అంటారు అనమాట. అంటే సింగిల్ లింక్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇక్కడ 20 చూడండి, 20కి మొత్తం రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని ఏమంటారంటే నోడ్ విత్ 2 చిల్డ్రన్ అంటారు అన్నమాట. అంటే 2 చిల్డ్రన్ ఉంటే నోడ్ విత్ 2 చిల్డ్రన్ అంటారు. ఇక్కడ 1 ఉంటే నోడ్ విత్ 1 చిల్డ్రన్ అంటారు. ఇక్కడ లీఫ్ నోడ్ అని ఎందుకు అంటారంటే
నోడ్ విత్ నో చిల్డ్రన్ని లీఫ్ నోడ్ అంటారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 కేసెస్ ఏంటంటే నోడ్ విత్ 0 చిల్డ్రన్, సో దాని తర్వాత నోడ్ విత్ 1 చిల్డ్రన్, దాని తర్వాత నోడ్ విత్ 2 చిల్డ్రన్. సో మొత్తం ఈ 3 కేసెస్ ఉన్నాయి కదా, ఈ 3 కేసెస్ని డిలీట్ చేయడానికి ఒక నోడ్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ నోడ్ డిలీట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుంటాం అన్నమాట అది ఏ టైప్ ఆఫ్ నోడ్ అని. లీఫ్ నోడ్ అంటే ఒకలా డిలీట్ చేస్తాం, అలాగే ఒక నోడ్ విత్ 1 చిల్డ్రన్ అంటే ఒకలా డిలీట్ చేస్తాం, అలాగే నోడ్ విత్ 2 చిల్డ్రన్ అయితే ఒకలా డిలీట్ చేస్తాం అన్నమాట. ఏం లేదు, ఇది మరీ అంత డిఫికల్ట్ ఏం కాదు, కాకపోతే కొంచెం పెద్ద ప్రాసెస్, ఎందుకంటే 3 కేసెస్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ విత్ 0 చిల్డ్రన్ అంటే లీఫ్ నోడ్ని ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ 12 కానీ 12 ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 38 ఉంది కదా, 38ని ఎలా రిమూవ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇది లీఫ్ నోడ్ కాబట్టి ఎలా డిలీట్ చేయాలో చెప్తాను అన్నమాట. సో ఒకసారి మనకి పిక్చర్ యూస్ చేసుకుని చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బైండీ సెర్చ్ ట్రీ అనుకుంటే, ఇది బైండీ సెర్చ్ ట్రీ కదా, నేను ఇక్కడ 17 డిలీట్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ ఒకసారి డ్రా చేస్తున్నానండి. సో డ్రా చేద్దాం. సో మనకి ఇక్కడ డిలీట్ ఆపరేషన్ 17 చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 17 డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ అది కదా, సో రూట్ నుంచి స్టార్ట్ అవుతాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం కదా ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 minute, సో ఇక్కడ 17 చెక్ చేస్తాం కదా, ఇక్కడ 17 20 కన్నా ఎక్కువ తక్కువ అని చెక్ చేస్తే మనకి 17 20 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. సో లెఫ్ట్ సైడ్ వస్తాం కదా, సో లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత 15 దగ్గర చెక్ చేస్తాం. 15 దగ్గర చెక్ చేస్తే 17 15 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ వస్తాం. సో రైట్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే 17 18 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత సో ఇక్కడ 17 16 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ వచ్చాం. సో ఎప్పుడైతే ఇక్కడ రైట్ సైడ్ వచ్చామో మనకి ఇక్కడ 17 దొరికింది, అంటే మనకి సెర్చ్ ఆపరేషన్ అంటే ఇక్కడ 17 అనేది మనకి ఉందన్నమాట, మనకి ట్రీలో ఉంది. ఇప్పుడు ఈ 17ని ఫస్ట్ చెక్ చేస్తాం. ఇక్కడ నల్లో లెఫ్ట్ సైడ్ నల్లో రైట్ సైడ్ నల్లో, అంటే దీని అర్థం ఏంటి, 17 అనేది లీఫ్ నోడ్ అంటే నోడ్ విత్ 0 చిల్డ్రన్ అన్నమాట. అప్పుడు ఎలా డిలీట్ చేస్తామంటే జస్ట్ పేరెంట్ ఉంది కదా, సో ఈ పేరెంట్ ప్లేస్లో నల్ల పెట్టుకుంటాం అన్నమాట. ఈ పేరెంట్ ప్లేస్లో నల్ల పెట్టేస్తే ఇక్కడ ఏమవుద్ది, మొత్తం ఇదంతా పోద్ది కదా. సో ఇదంతా పోవాలంటే జస్ట్ ఇక్కడ పేరెంట్ ఆఫ్ లెఫ్ట్ అంటే 16 యొక్క రైట్ ప్లేస్లో నల్ల ఇచ్చేసుకుంటే మనం నీట్గా మనకి నోడ్ డిలీట్ అయిపోద్ది అన్నమాట. సో మనకి 16 ప్లేస్లో నల్ల ఇచ్చుకుంటే ఆ నోడ్ ఈజీగా డిలీట్ అయిపోద్ది. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఏం లేదు, ఏం చేస్తే ఇక్కడ 17 దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైతే మనకి లీఫ్ నోడ్ అని అర్థమైందో, అంటే ఇక్కడ మనకి అంటే లీఫ్ నోడ్ అంటే తెలుసు కదా 0 చిల్డ్రన్ అని అర్థమైందో, మనకి ఇక్కడ మనకి ఇవి లేవు, ఏమి బ్రాంచెస్ లేవు, చిల్డ్రన్ లేవు కాబట్టి ఈ డిలీట్ చేసినా మనకి ఏం దీని చిల్డ్రన్స్కి ఏం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 16 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిల్డ్రన్ ఉందనుకోండి, ఇక్కడ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఇది డిలీట్ చేస్తాం అనుకోండి, డైరెక్ట్గా ఇప్పుడు డిలీట్ చేసినట్టు చిల్డ్రన్ కూడా పోతాయి. సో మనకి ఇక్కడ మెయిన్ 17 ఒకటే డిలీట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటాం అన్నమాట 17 అనేది చిల్డ్రన్ ఉందా లేదా అని. చిల్డ్రన్ లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ నల్లబెట్టేసుకుంటాం, 16కి నల్లబెట్టేసుకుంటే మొత్తం 17 పోద్ది. కాకపోతే ఇక్కడ 17 కనుక చిల్డ్రన్ ఉంటే అప్పుడు మనకి కాంప్లికేట్ అవుతుంది అన్నమాట, అప్పుడు కొంచెం వేరే ప్రాసెస్ చేస్తాం. అందుకని ఇది ఫస్ట్ కేసు అన్నమాట. ఫస్ట్ కేసు ఏంటి, నోడ్ టు బి డిలీటెడ్ ఇఫ్ ఈజ్ ఏ లీఫ్ నోడ్ అంటే నో చిల్డ్రన్ లేకపోతే డిలీట్ చేసే కేసు అన్నమాట ఇది. సో అర్థమైంది కదా, జస్ట్ డైరెక్ట్గా ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత నల్లని ఇచ్చేసుకుంటాం, అదన్నమాట మనకి ఒక నోడ్ అంటే లీఫ్ నోడ్ని డిలీట్ చేసే ప్రాసెస్. అలాగే అంటే ఒక నోడ్ విత్ చిల్డ్రన్ 1 చిల్డ్రన్ ఉండే నోడ్ని ఎలా డిలీట్ చేస్తామని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 50 డిలీట్ చేయాలనుకుంటే 40 నుంచి ట్రావెల్ చేసుకుంటాం కదా, ఒకసారి డ్రా చేస్తాను. సో ఒకసారి డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 కానించి కదా, 50 అనేది 40 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవుతాం, అలాగే 60 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. ఇక్కడ 50 దగ్గరికి వచ్చేసాం కదా, 50 దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి 55 కావాలి, మనకి 55 లిస్ట్లో ఉండాలి, కాకపోతే 50 మాత్రం ఉండకూడదు. 50 మాత్రం ఉండకూడదు అంటే ఏం చేస్తామంటే ఈ 60 ఆఫ్ లెఫ్ట్ సైడ్ కదా, ఈ లెఫ్ట్ సైడ్ని దీనికి ఉన్న చిల్డ్రన్కి లింక్ చేస్తాం అన్నమాట. దీనికి ఉన్న చిల్డ్రన్ ఏంటి, దీనికి రైట్ ఒకటే ఉంది కదా, సో దీని రైట్ని నీట్గా దీని లెఫ్ట్కి అటాచ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది చూసారు కదా, ఇక్కడ 60కి 55 అటాక్ అయిపోయింది, మనకి ఈజీగా 50 డిలీట్ అయిపోయింది అన్నమాట. అంటే మనకి ఏమైందంటే దీనికి ఉన్న చిల్డ్రన్ని
దీనికి 60కి ఇస్తాం. 50కి ఉన్న చిల్డ్రన్ ఏదైతే 50కి ఏమైనా చిల్డ్రన్ ఏమైనా ఉంటే ఆ చైల్డ్ నోడ్ని 60కి అటాచ్ చేస్తాం అన్నమాట. 50కి ఇక్కడ 55 ఉంది కాబట్టి ఈ 55ని 60కి నీట్గా అటాచ్ చేస్తాం, చూసారు కదా. సో అటాచ్ చేసిన తర్వాత మనకి మిగిలిన ట్రీ అన్నమాట. సో డిలేషన్ ఆఫ్ ఏ నోడ్ విచ్ ఈజ్ హ్యావింగ్ 1 చిల్డ్రన్ అంటే ఎలా చేస్తాం. సో మీకు కోడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. థర్డ్ కేస్ ఏంటంటే నోడ్ విత్ కొంచెం కాంప్లికేటెడ్ ఇదే. సో నోడ్ విత్ 2 చిల్డ్రన్ అంటే మొత్తం 2 చిల్డ్రన్ ఉంటే ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. సో ఒకసారి డ్రా చేద్దాం మళ్ళీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 20 డిలీట్ చేయాలనుకున్నప్పుడు 15 కానించి రెడీ అవుతాం కదా. ఇక్కడ రూట్ ఇది కదా. సో 15 కానించి రెడీ అయినప్పుడు 15 కన్నా 20 పెద్దది కాబట్టి రైట్ సైడ్ వచ్చాం. సో రైట్ సైడ్ వచ్చిన తర్వాత 20కి మనకు కావాల్సిన 20 దొరికిందంటే ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకున్నా ఆ వాల్యూ మనకి ఇక్కడ దొరికింది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటాం అన్నమాట. 20కి చిల్డ్రన్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి చిల్డ్రన్, 18 ఉంది 30 ఉంది, అంటే 2 చిల్డ్రన్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మెయిన్గా ఒకసారి గుర్తెట్టుకోండి. ఇఫ్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఏ నోడ్ ఈజ్ హ్యావింగ్ 2 చిల్డ్రన్ అంటే 2 చిల్డ్రన్ ఉంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 2 చేయగలం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం వీ కెన్ రిప్లేస్ ద వాల్యూ విత్ maximum value of its left child, or second option ఏంటంటే we can replace the value with minimum value of its right child. అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీ కెన్ రిప్లేస్ ద వాల్యూ విత్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20కి లెఫ్ట్ చైల్డ్ ఏంటి ఇది కదా. సో ఈ ట్రీలో ఈ లెఫ్ట్ చైల్డ్ అంటే ఈ చిన్న ట్రీ ఉంది కదా, ఈ సబ్ ట్రీలో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొచ్చామండి. మ్యాక్సిమం వాల్యూ ఏంటి ఇక్కడ 19 కదా. సో ఈ 19ని నీట్గా ఈ 20 ప్లేస్లో రిప్లేస్ చేసుకుని తర్వాత ఈ 20ని ఇక్కడ పెట్టుకో. ఇక్కడ ఇది ఈ 19 ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ 20 వాల్యూ పోయినట్టే కదా. సో వాల్యూ పోయిన తర్వాత ఈ జస్ట్ ఈ సబ్ నోడ్ ఉంది కదా, ఈ సబ్ నోడ్లో 19 డిలీట్ చేసుకున్నాను అనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుంది, 19 ఒకటే పోయిందా, ఈ 19 ఇక్కడ పోతే మనకి ఇక్కడ 19 అనేది ఇక్కడికి వచ్చేది కదా వాల్యూ. సో ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి లెఫ్ట్ చైల్డ్లో మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ 20ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లెఫ్ట్ చైల్డ్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఇక్కడ సో లెఫ్ట్ చైల్డ్ అంటే ఈ సబ్ ట్రీ కదా, ఈ సబ్ ట్రీలో మ్యాక్సిమం వాల్యూ అంతా ఇక్కడ 19. సో ఈ 19ని నీట్గా ఈ 20 ప్లేస్లో రిప్లేస్ చేసుకుంటాను అనమాట. సో 19 పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. సో 19 పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ ట్రీలో మనకి లెఫ్ట్ పార్ట్లో ఉన్న 19ని నీట్గా 19తో రిమూవ్ చేసుకున్నాను అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అంటే ఎప్పుడు ఏమవుద్ది అంటే ఇక్కడ లీఫ్ నోడ్ అవుద్ది కదా. ఎప్పుడైనా సరే ఒక బైనరీ సెర్చ్ ట్రీలో మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ చివరున్న నోడే కదా. ఆ చివరున్న నోడ్ ఏంటి, లీఫ్ నోడే కదా మ్యాక్సిమం. కాబట్టి మనం ఏం చేస్తామంటే నీట్గా ఇక్కడ ఒక నోడ్కి 2 చిల్డ్రన్ ఉండే నోడ్ని నీట్గా ఆ 20ని 20 ప్లేస్లో మ్యాక్సిమం వాల్యూని రిప్లేస్ చేసి ఆ చివర ఏదైతే ఉందో మ్యాక్సిమం వాల్యూ నీట్గా డిలీట్ చేస్తాం అన్నమాట. రిమూవ్ చేయడం ఈజీ కదా ఇక్కడ ఎందుకంటే ఇది లీఫ్ నోడ్ అవుద్ది కదా, లీఫ్ నోడ్ని ఈజీగా రిమూవ్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఇది ఒక మెథడ్ ఏంటి, లెఫ్ట్ చైల్డ్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. లెఫ్ట్ చైల్డ్లో మ్యాక్సిమం వాల్యూ, లేకపోతే రైట్ చైల్డ్లో మినిమం వాల్యూ. ఇక్కడ రైట్ చైల్డ్ అయితే 20కి రైట్ చైల్డ్ ఇది కదా. సో ఈ రైట్ ట్రీ ఇది కదా, రైట్ సబ్ ట్రీ. ఈ రైట్ సబ్ ట్రీలో మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ మినిమం వాల్యూని రిప్లేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ప్లేస్లో 30 రిప్లేస్ చేసుకుని నీట్గా ఈ రైట్ పార్ట్లో 30 అన్నా డిలీట్ చేసుకోవచ్చు. ఇదన్నా చేసుకోవచ్చు. మీకు ఈ పిక్చర్లో ఏం చేశారంటే చూసారు కదా, ఇక్కడ ఈ పిక్చర్లో నేను ఇక్కడ 20 రిమూవ్ చేయాలంటే నేను ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఈ లెఫ్ట్ చైల్డ్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేశారన్నమాట. సో మ్యాక్సిమం వాల్యూ అంతా ఇక్కడ 19 కదా. ఇక్కడ 19 అనేది చూసారు కదా ఇక్కడ ఎలా రిప్లేస్ అయింది. సో ఇక్కడ 19 రిప్లేస్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ పార్ట్లో 19 ఉండేది కదా. సో ఈ 19 నీట్గా ఈ ట్రీలో 19 నీట్గా రిమూవ్ చేస్తాం అన్నమాట. రిమూవ్ చేస్తే మనకి మిగిలిన 19 ఇక్కడ 19 వచ్చింది, 20 రిమూవ్ అయిపోయింది. మన ట్రీ కూడా
మనకి మన ట్రీ నుంచి 20 రిమూవ్ అయిపోయింది. సో 19 అనేది పైకి వచ్చినట్టు జరిగిందన్నమాట. ఇదన్నమాట మెయిన్ ప్రాసెస్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్కి 2 చిల్డ్రన్ ఉన్నప్పుడు లెఫ్ట్ పార్ట్లో అంటే లెఫ్ట్ చిల్డ్రన్లో మ్యాక్సిమం వాల్యూ కానీ లేకపోతే రైట్ చిల్డ్రన్లో మినిమం వాల్యూ కానీ, ఇక్కడ లెఫ్ట్ చిల్డ్రన్లో తీసుకున్నాం చూడండి. లెఫ్ట్ చిల్డ్రన్ అంటే ఏంటి, ఇది ఈ పార్ట్ అంతా మ్యాక్సిమం వాల్యూ అంతా ఈ పార్ట్లో రైట్ మోస్ట్ కదా. మ్యాక్సిమం వాల్యూ అంటే రైట్ మోస్ట్ వస్తే ఇక్కడ ఎంత 19 ఉంది కాబట్టి 19ని నీట్గా రిప్లేస్ చేసి దాని తర్వాత 19ని ఈ సబ్ పార్ట్ నుంచి అదే ఈ లెఫ్ట్ పార్ట్ నుంచి రిమూవ్ చేస్తాను అన్నమాట. ఇదన్నమాట చేసేది. సో ఒకసారి కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నీట్గా అర్థమవుద్ది. సో ఒకసారి ఫాస్ట్గా డిలీట్ ఆపరేషన్ రిమూవ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై రిమూవ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఏదైనా మీ ఫంక్షన్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో దాంతో స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై అండర్స్కోర్ నోడ్ కామా వాల్యూ ఏదైతే వాల్యూ రిమూవ్ చేయాలనుకున్నా వాల్యూ తీసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇఫ్ మై అండర్స్కోర్ నోడ్ ఈక్వల్ టు నల్కి ఈక్వల్ అయితే దాని అర్థం ఏంటి అంటే మనకి ఆల్రెడీ ట్రీ ఎంటీ అని అర్థం. కాబట్టి మనం నీట్గా రిటర్న్ నల్ చేసుకోవచ్చు. ఎల్స్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుంటాం అన్నమాట. వాల్యూ మనకి ఇందులో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ డేటా. సో ఇక్కడ వాల్యూ మనకి దొరికితే అంటే మనకు కావాల్సిన ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకున్న వాల్యూ దొరికితే ఈ బ్లాక్లోకి వస్తాం. దొరకకపోతే మనం ట్రావెల్ చేసుకోవాలి కదా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద నోడ్. మనకి నోడ్లో ఉన్న వాల్యూ బట్టి మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ట్రావెల్ చేసుకోవడానికి ఎల్స్ అని చెప్పి రైట్ సైడ్ ట్రావెల్ అవ్వాలంటే నోడ్ అని చెప్పుకుని మై అండర్స్కోర్ నోడ్ అని చెప్పి రైట్ సైడ్ ట్రావెల్ అవ్వడానికి ఏంటి ఇక్కడ ఎల్సిఫ్ అని చెప్పి వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ డేటా. అంటే డేటా కన్నా మన నోడ్లో ఉన్న వాల్యూ కన్నా వాల్యూ పెద్ద అయితే రైట్ సైడ్ మూవ్ అవుతాం కదా. సో మై అండర్స్కోర్ రిమూవ్ అని చెప్పి రైట్ సైడ్ మూవ్ అవుతుందని చూడండి. మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ రైట్ కామా వాల్యూ ఏదైతే వాల్యూ రిమూవ్ చేయాలో వాల్యూ. అలాగే ఒక ఎల్స్ బాక్ అంటే ఏంటి లెఫ్ట్ కదా. సో మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతుంది చూడండి. మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ కదా కమ వాల్యూ. సో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నీట్గా మూవ్ అయిన తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కదా. రిటర్న్ అనేది ఏంటి స్ట్రక్చర్ అదే నోడ్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనం మై నోడ్ని లాస్ట్లో రిటర్న్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ దానికన్నా ముందు ఇక్కడ డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేయాలన్నమాట. మనకి మన టైప్ ఆఫ్ ద నోడ్ చెక్ చేయాలి. మనకి 3 టైప్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ 3 టైప్స్ అని చెప్పాను కదా. ఆల్రెడీ 3 టైప్స్ అని చెప్పాను కదా. అక్కడ ఏంటి నోడ్ విత్ 1 చిల్డ్రన్, నోడ్ విత్ 2 చిల్డ్రన్, నోడ్ విత్ 3 చిల్డ్రన్ అని చెప్పి 3 టైప్స్ చెప్పాను కదా. సో ఇక్కడ డిటర్మైన్ చేస్తాం అన్నమాట ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే లెఫ్ట్ ఈక్వల్ టు నల్లో అండ్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ రైట్ ఈక్వల్ టు నల్ అంటే లెఫ్ట్ రైట్ నల్ అయితే దాని అర్థం ఏంటి లీఫ్ నోడ్ కదా. సో జస్ట్ నేను ఏం చేస్తాను మై అండర్స్కోర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్లకి ఈక్వల్ చేస్తాను. ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఇఫ్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే అంటే నల్లో ఓన్లీ లెఫ్ట్ ఈక్వల్ టు నల్ అయితే దీని అర్థం ఏంటంటే ఎందుకంటే మనకి ఇక్కడ 2 నల్ అయితే ఈ బ్లాక్లోకి వస్తుంది. ఈ లెఫ్ట్ బ్లాక్ నల్ అయితే దాని అర్థం ఏంటి రైట్ బ్లాక్ నల్ కాదని అర్థం కదా. సో రైట్ బ్లాక్లోకి వెళ్ళడానికి ఏం చేస్తుంటే మై అండర్స్కోర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సో మై అండర్స్కోర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ రైట్ అని చెప్తాను. సో దీని ద్వారా మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న చిన్న ట్రీని దీనికి లింక్ చేస్తున్నట్లు లెక్క. అలాగే ఎల్స్ ఇఫ్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ రైట్ ఈక్వల్ టు నల్ అయితే దాని అర్థం ఏంటి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఉంది రైట్ లేదని అర్థం. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏంటి రైట్ సైడ్ లేకుండా ఇక్కడ మై అండర్స్కోర్ లెఫ్ట్ ఆఫ్ ఈక్వల్ టు నల్ అంటే దీని అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ లేదు ఓన్లీ రైట్ సైడ్ ఉంది. కాబట్టి రైట్ సైడ్ ఉన్న చైల్డ్ని నీట్గా మై నోడ్కి అటాచ్ చేశాను. అదే
ఇక్కడ మై అండర్ స్కోర్ నోడ్కి అంటే రైట్ ఈక్వల్ టు నల్ అంటే దీని అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉందని అర్థం. సో లెఫ్ట్ సైడ్ నీట్గా నేను అటాచ్ చేస్తాను చూడండి. సో మై అండర్ స్కోర్ నా ఏడ్ ఈజ్ ఈక్వల్ టు మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్. సో ఇదన్నమాట మనకి ఇవి ఫస్ట్ టూ కేసెస్ ఇది. ఈ కేసు దేనికి లీఫ్ నోడ్ అయితే, ఈ రెండు కేసెస్ దేనికి లెఫ్ట్ చైల్డ్ ఉంటే రైట్ చైల్డ్ ఉంటే ఇది, లెఫ్ట్ చైల్డ్ ఉంటే ఇది. ఇప్పుడు ఏంటి టూ చైల్డ్స్ అంటే రెండు చైల్డ్ ఉంటే నేను ఏం చెప్పాను మీకు అంటే రెండు చైల్డ్ ఉన్నాయి. మనకి డిలీట్ చేయాలనుకున్న నోడ్కి రెండు చైల్డ్స్ ఉన్నాయంటే నేను ఏం చెప్పానంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి లెఫ్ట్ చైల్డ్లో. సో ఇంటూ మ్యాక్స్ వాల్యూ అని చెప్పి, సో ఫైండ్ మిన్ అని చెప్పి మనకి ఆల్రెడీ ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, ఫైండ్ మినిమం మ్యాక్సిమం అని చెప్పి. సో ఫైండ్ మ్యాక్సిమం ఆఫ్ అంటే మనం లెఫ్ట్ చైల్డ్లో మనకి ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ నేను ఇక్కడ 20 డిలీట్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ చైల్డ్లో మ్యాక్సిమం వాల్యూ లెఫ్ట్ చైల్డ్ ఇది కదా, ఈ వాల్యూలో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం కదా. సో ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో ఫైండ్ అండర్ స్కోర్ మ్యాక్సిమం ఆఫ్ లెఫ్ట్ చైల్డ్ ఎలా వెళ్తాం, మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్. సో లెఫ్ట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఇఫ్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ డేటాలోకి రిప్లేస్ చేస్తున్నాను అన్నమాట మ్యాక్సిమం వాల్యూ. మనకి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని రిప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను. ఇదే మెయిన్ స్టెప్. ఇక్కడ మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మై అండర్ స్కోర్ రిమూవ్ అని చెప్పి మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ కామా ఇక్కడ ఏ వాల్యూ రిమూవ్ చేస్తున్నాను చూడండి, మ్యాక్స్ వాల్యూ ఫైండ్. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టెప్, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనం అనుకున్నట్టే నేను చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 19 కదా మ్యాక్సిమం వాల్యూ. సో 19 మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 19ని ఇక్కడ 20 ప్లేస్లో రిప్లేస్ చేస్తాను. 19లో ఉన్న వాల్యూ 20 ప్లేస్లో రిప్లేస్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ నోడ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ చిల్డ్రన్ ఉంది కదా, సో ఈ లెఫ్ట్ చిల్డ్రన్లో 19 రిమూవ్ చేస్తాను అన్నమాట. సో 19 లెఫ్ట్ చిల్డ్రన్ 19 ఎలా రిమూవ్ చేస్తున్నాను చూడండి, మై అండర్ స్కోర్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు అని చెప్పి రిమూవ్ మై అండర్ స్కోర్ లెఫ్ట్ ఇచ్చి మ్యాక్సిమం వాల్యూ రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ కాదు రిమూవ్ చేస్తుంది, మీకు ఇచ్చిన ఇక్కడ ఏం చేసాం, ఇప్పుడు దాకా ట్రావెల్ చేసిన వాల్యూ రిమూవ్ చేసాం ట్రావెల్ చేయడానికి లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇక్కడ మనకి ఒక నోడ్కి 2 చిల్డ్రన్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ మ్యాక్సిమం వాల్యూని ఇక్కడ రిప్లేస్ చేసిన తర్వాత ఆ మ్యాక్సిమం వాల్యూని లెఫ్ట్ సైడ్ నుంచి రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఇదన్నమాట ప్రాసెస్. సో మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, 2-3 సార్లు వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది, ప్రాక్టీస్ చేస్తే కూడా మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అన్నమాట. సో ఇదన్నమాట లాస్ట్లో మై అండర్ స్కోర్ నోడ్ని నీట్గా రిటర్న్ చేస్తాం కదా. సో ఇది మన ఫంక్షను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మై అండర్ స్కోర్ నోడ్, మనకి నోడ్ అనేది నల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, నల్ రిటర్న్ చేశాను. దాని తర్వాత ఎల్స్ బ్లాక్లో వాల్యూ ఈక్వల్ టు అంటే మన వాల్యూ సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ మనకి డిలీట్ చేసుకున్న వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఆ వాల్యూ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాల్యూ చెక్ చేసుకోవడానికి ట్రావెల్ చేయాలి కదా, లెఫ్ట్ సైడ్ అయితే గ్రేటర్ దెన్ అయితే రైట్ సైడ్ అని చెప్పి రైట్ సైడ్ ట్రావెల్ అవుతున్నాం, లెస్ దెన్ అయితే లెఫ్ట్ సైడ్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతున్నాం. సో ఒకవేళ వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ దొరికితే ఇక్కడ చెక్ చేస్తాం అన్నమాట, మనకి ఇది ఏ టైప్ అని. ఇక్కడ చూడండి కామెంట్స్ రాస్తాను. 0 చిల్డ్రన్ ఉంటే ఇది ఈ కేసు, ఇదేంటి రైట్ చిల్డ్రన్ ఉంటే ఈ కేసు, ఇదేంటి లెఫ్ట్ చిల్డ్రన్ ఉంటే ఈ కేసు, అండ్ ఇదేంటి 2 చిల్డ్రన్ ఉంటే ఈ కేసు. సో ఫస్ట్ చిల్డ్రన్ ఏముంది, జస్ట్ 0 చిల్డ్రన్ కాబట్టి డైరెక్ట్ మై అండర్ స్కోర్ నోడ్ని నల్కన్ చేస్తాను. రైట్ చిల్డ్రన్ అయితే ఏం చేస్తాను, మై అండర్ స్కోర్ నోడ్ ఈక్వల్ టు మై అండర్ స్కోర్ ఆఫ్ రైట్కి జస్ట్ రైట్ దగ్గర ఉన్న చైల్డ్ని తీసుకున్నాను. సో దాని తర్వాత మై అండర్ స్కోర్ నోడ్ అని చెప్పి లెఫ్ట్ చిల్డ్రన్ ఉంటే లెఫ్ట్ నోడ్ని తీసుకున్నాను, లేకపోతే 2 చిల్డ్రన్స్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను అన్నమాట. లెఫ్ట్ సబ్ ట్రీలో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని రిప్లేస్ చేసిన తర్వాత ఆ మ్యాక్సిమం వాల్యూని లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి రిమూవ్ చేస్తాను అన్నమాట. ఇది ప్రాసెస్. సో లాస్ట్లో ఒకసారి నీట్గా రన్ చేసుకుందాం. సో డిలీట్ ఆపరేషన్ ఇదే కదా. సో డిలీట్ ఆపరేషన్కి అయితే రిమూవ్ ఆపరేషన్కి టూ క్లిక్ చేస్తే రిమూవ్ ఆపరేషన్ అని చెప్పాను కదా, సెట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఫాస్ట్గా వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటూ టెంప్ అని చెప్పి వాల్యూ తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూ, దాని తర్వాత స్కాన్ ఆఫ్ %d అండ్ టెంప్లోకి వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ చేద్దాం. సో మై అండర్ స్కోర్ రిమూవ్ కదా, రూట్ కామా టెంప్ అని చెప్పి వాల్యూ రిమూవ్ చేసిన తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి వాల్యూ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి నీట్గా సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకుందాం. సో ఇదన్నమాట. ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను.
సో ఇది కొంచెం లాంగ్ వీడియో, ఎందుకంటే ఇది పెద్దది. మనకి డిలీట్ ఆపరేషన్ అనేది బైనరీ HDలో కొంచెం చాలా కాంప్లికేటెడ్, పెద్దది. సో టెస్ట్ చేద్దాం అసలు వర్క్ అవుతుందో లేదో. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఎలిమెంట్స్ ఫాస్ట్గా ఎంటర్ చేస్తాను. 1 అని చెప్పి 50, 1 అని చెప్పి 20, 1 అని చెప్పి 30, అండ్ 1 అని చెప్పి 10, అండ్ 1 అని చెప్పి 40. సో 40 అంటే 5 ఎలిమెంట్స్ ఎంటర్ చేసాం కదా. సరే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి 7 క్లిక్ చేస్తే 10, 20, 30, 40 వచ్చింది కదా. ఇప్పుడు డిలీట్ ఆపరేషన్, రిమూవ్ ఆపరేషన్ చేద్దాం. 2 అని చెప్పి 40 రిమూవ్ చేయాలనుకుంటున్నాను. 40. సో వాల్యూ రిమూవ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఒకసారి చెక్ చేద్దాం. 7 క్లిక్ చేసి సో చూసారు కదా 10, 20, 30, 50 మిగిలింది, 40 లేదు కదా. చూసారు కదా ఎలా రిమూవ్ అయిందో. అలాగే ఇంకొకసారి రిమూవ్ చేద్దాం. 2 అని చెప్పి వాల్యూ అని చెప్పి ఇప్పుడు 10 రిమూవ్ చేద్దాం. 10 కాదు 50 రిమూవ్ చేద్దాం. సో వాల్యూ రిమూవ్ సక్సెస్ఫుల్లీ అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేయొచ్చు. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేద్దాం. 7 అని చెప్పి సో మనకి ఇక్కడ 50 అనేది రిమూవ్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు రిమూవ్ అవ్వలేదు ఒకసారి చెక్ చేస్తాను. ఎర్రర్ వచ్చినట్టుంది. సో మనకి అక్కడ 50 ఎందుకు రిమూవ్ అవ్వలేదంటే మనకి ఇక్కడ రూట్లోకి ఇన్సర్ట్ చేయాలి వాల్యూ. మనకి ఏదైతే వచ్చిందో వాల్యూని రూట్లోకి ఇన్సర్ట్ చేయలేదు నేను. రూట్ ఈక్వల్ టు అని చెప్పి రూట్లోకి మనం, ఎందుకంటే మన పాయింట్ని రిటర్న్ చేస్తుంది కదా. మన మై డిలీట్ అనేది ఇక్కడ పాయింట్ని రిటర్న్ చేస్తుంది కదా. సో మనం అది ఇక్కడ రూట్లోకి ఇన్సర్ట్ చేయాలి. నేను రూట్లోకి ఇన్సర్ట్ చేయలేదు. చూసారు కదా ఇన్సర్ట్ ఆపరేషన్ కూడా మనం ఇన్సర్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా రూట్ ఈక్వల్ టు అని చెప్పి ఇన్సర్ట్ ఆపరేషన్ చేశాను. అలాగే రిమూవ్ ఆపరేషన్ కూడా రూట్ ఈక్వల్ టు అని చెప్పి my__ రిమూవ్ ఆపరేషన్ చేయాలి. సో మనకి ఈ వీడియో యొక్క మనకి కోడ్ అంతా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు చూసుకుని చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. సో ఇందాక 50 ఎందుకు రిమూవ్ అవ్వలేదు అర్థమైంది కదా మీకు. అక్కడ నేను రూట్ ఈక్వల్ టు అని చెప్పి నేను అక్కడ రూట్కి అసైన్ చేయడం మర్చిపోయాను అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా ఎంటర్ చేసి 50, 1, 30, 40, 20, 10. సో మనకి నీట్గా ఎలిమెంట్స్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అని చెప్పి 7 ఎంటర్ చేస్తాను. సో 1, 20, 30, 40, 50 వచ్చింది. ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ చేద్దాం. 3 అని చెప్పి 50 రిమూవ్ చేస్తాను. సో వాల్యూ 3 అంటే సెర్చ్ ఆపరేషన్ కూడా. సో 2 కదా మనకి డిలీట్ ఆపరేషన్ 2 ఈక్వల్ టు అని చెప్పి 50 చేస్తాను. సో వాల్యూ రిమూవ్ సక్సెస్ఫుల్లీ అంటే ఒకసారి ప్రింట్ చేద్దాం. సో చూసారు కదా 50 లేదు, 10, 20, 30, 50 మిగిలింది. సో ఇదన్నమాట డిలీట్ ఆపరేషన్ అనేది. 3 కేసెస్ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్ 3 కేసెస్ ఉంటాయి. నోడ్ విత్ 0, నోడ్ విత్ 1, నోడ్ విత్ 2 చిల్డ్రన్. సో మీకు డిలీట్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.